బాగు చేసెను, పాడైన బ్రతుకును బాగు చేసెను. ఎండిన మోడులే చిగురించెను, ఎండిన మోడులే చిగురించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. దాహము కోరి నేను దూరమైతిని, మరణపు మారా దాపురించెను. దాహము కోరి నేను దూరమైతిని, మరణపు మారా దాపురించెను. క్రీస్తే జీవం మధురమాయెను, క్రీస్తే జీవం మధురమాయెను. క్షీరద్రాక్షలు సేదదీచెను, క్షీరద్రాక్షలు సేదదీచెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలయందు తోడునిచ్చెను. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలయందు తోడునిచ్చెను. నా మొరలన్నీయు ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. నా మొరలన్నీయు ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. హల్లెలూయా. నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానాను విందులోకి మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో జయముగా యూనాను ఉంచితివి. కానాను విందులోకి మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యూనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. శేద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నిలిచితివి. దానియేలుకు సింహపు బోనిలో విజయమునిచ్చితివి. శేద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నిలిచితివి. దానియేలుకు సింహపు బోనిలో విజయమునిచ్చితివి. అవి కంటికి కనబడవు, హయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పౌలు శీలులు
గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. పౌరుశీలను ప్రార్థించగా చెరసాలలే బ్రద్దలాయెనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. వేరే ఆధారం నా దుర్గమా, నా శరణమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయమైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయమైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.
నన్ను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. నేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాడి ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశయమిచ్చావు. చూపేవాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు తండ్రి. గతించిన వారం నుంచి ప్రభా ఈ వారం వరకు తండ్రి మీ రెక్కల నీడలో కాచి కాపాడినందుకు దేవా మీకు వేలాది కొద్ది వందనాలు ప్రభా. సంవత్సరం నెల తండ్రి ప్రభా తండ్రి ఆఖరి దినంలో మేము గడుపుచున్నాం తండ్రి ప్రభా. ఈ సమయం చూడని వారు ఎందరో ఉన్నారు ప్రభా. యేసయ్య తండ్రి ఇంకనూ మేము సజీవులుగా జీవిస్తున్నామంటే కేవలం మీ కృప మీ దయ వల్లే తండ్రి ప్రభా. యేసయ్య ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది కొలది స్తోత్రములు తండ్రి ప్రభా. మీకు కోట్లాది కొలది వందనాలు అయ్యా తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా పాటల్లో మీరుండి ఘనంగా నేను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది కొలది వందనాలు తండ్రి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి ప్రభా. రానయ్యున్న బిడ్డలను కూడా మీరు తొందరగా తండ్రి ప్రభా తండ్రి తండ్రి సమయానికి ప్రభా తండ్రి ఏకీవించడానికి తండ్రి ప్రభా బిడ్డలు కట్టి సమయాన్ని దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభా తండ్రి. యేసయ్య మీకు వందనాలు తండ్రి ప్రభా తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా ఈ సంవత్సరం అంతా మీ పుట్టిక తండ్రి ప్రభా మేము ఎంతో ఘనంగా తండ్రి ప్రభా గంతులు వేస్తూ నిన్ను స్తుతించే తండ్రి ప్రభా భాగ్యం మాకు అందరికీ దయచేయండి ప్రభా. వాతావరణం కూడా మీ స్వాధీనంలో ఉంచండి ప్రభా తండ్రి. వాతావరణం ప్రభా తండ్రి ప్రభా మీ తండ్రి ప్రభా మీరే తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఏ బిడ్డ ప్రభా తండ్రి ఆటంకపరచకుండా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభా నీ సన్నిధిలోకి వచ్చి ప్రభా తండ్రి ప్రభా నీ గంతులు వేస్తూ నిన్ను స్తుతించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి ప్రభా. యేసయ్య నీకు వందనాలు తండ్రి. చెప్తున్న ప్రభా తండ్రి వాక్యాన్ని ప్రభా తండ్రి మాకు తండ్రి ప్రభా ఏ వాక్యం కావాలో మీకు తెలుసు ప్రభా తండ్రి. వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి ప్రభా. మా ఆత్మీయ తల్లిని ప్రభా దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి ప్రభా. చెప్పుతుంది ప్రభా మీరని ప్రభా గ్రహింపగలిగే మనసును మాకు దయచేయండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరు చొప్పున దీవించండి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి బలపరచండి తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ఈ పండుగ దినంలో ప్రభా తండ్రి అందరూ ప్రభా స్తోత్రములు తండ్రి. ఎటువంటి తండ్రి ప్రభా ఆటంకాలు పరచకుండా ప్రభా గంతులు వేస్తూ ప్రభా తండ్రి ఘనముగా ప్రభా నిన్ను తండ్రి ఎలుగెత్తి నిన్ను స్తుతించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి ప్రభా. యేసయ్య నీకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభా స్తోత్రములు తండ్రి. యేసయ్య తండ్రి ఎన్నో వాగ్దానాలు చేసిన దేవుడు ప్రభా తండ్రి. వాగ్దానుసారంగా మమ్మల్ని నడుచుకోమన్నావు ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి నీకు వందనాలు వందనాలు తండ్రి ప్రభా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా మేలు చేసి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేవాడు తండ్రి ప్రభా. అడిగితే ఇచ్చేవాడు తండ్రి, తట్టితే తెరిచేవాడు తండ్రి ప్రభా తండ్రి. అడిగితే సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు ప్రభా. యేసయ్య తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా అడుగుడు మీకు ఇవ్వబడును తట్టుడు తెరవబడును సెలవిచ్చిన దేవుడు ప్రభా తండ్రి ప్రభా. వాక్యాన్ని ప్రభా తండ్రి విని విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం ప్రభా తండ్రి. మా హృదయంలో నెమర వేసుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయండి ప్రభా తండ్రి. యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి ప్రభా. ఆ అత్యున్నతమైన సింహాసనీయుడు ప్రభా తండ్రి. ఏమి ఉన్న లేకున్నా నీ ఉంటే చాలయ్యా ప్రభా. ఎవరు ఉన్న లేకున్నా నీ ఉంటే చాలు తండ్రి ప్రభా. మీ ఆశీర్వాదం ఉంటే చాలయ్యా. మీ దీవెనలు ఉంటే చాలయ్యా ప్రభా తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా ఎవరు ఉన్నా లేకున్నా మీరుంటే చాలు ప్రభా తండ్రి. యేసయ్య తండ్రి. యేసయ్య మనుషుల పై రూపాన్ని చూస్తారు కానీ ప్రభా మీరు అంతరంగ లోతుల్లా చూస్తారు ప్రభా. హృదయ అంచనాలు ఎరిగి ఉన్నవాడు తండ్రి ప్రభా. పెదాల నుంచే వచ్చే మాటలు కాదు ప్రభా, హృదయం నుంచి వచ్చే మాటలు గ్రహింపగలిగే మనసు గలవాడు తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి
మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, మీకు సమస్తము సాధ్యమే తండ్రి ప్రభా. యేసయ్యా తండ్రి, దీనిరాలు ప్రార్థన ఆలకించండి ప్రభా. మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి ప్రభా తండ్రి. ప్రార్థన ఎలా నేర్పించండి ప్రభా తండ్రి. నిన్ను ఎలా స్తుతించాలో, ఎలా గణపరచాలో మాకు నేర్పించండి ప్రభా. యేసయ్యా యేసయ్యా నీకు వేలాది కొద్ది వందనాలు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా యేసయ్యా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. యేసయ్యా తండ్రి, ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధిలో తోడుకై తీసుకురండి ప్రభా. యేసయ్యా ఏ బిడ్డని ప్రభా ఊరికినే ఉంచి వేసేవాడు కాదు ప్రభా. యేసయ్యా ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి తండ్రి. ఏ బిడ్డకి ఎటువంటి కొదువ లేకుండా ప్రభా తండ్రి, నీ పండుగ దినం ఎంతో గంతులు వేస్తూ ఆచరించారు తండ్రి. ప్రతి ఒక్క గృహానికి మీరు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క గృహంలో లోటుపాట్లను తీసివేయండి ప్రభా. యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి ప్రభా. యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు తండ్రి. మీకు వేలాది కొద్ది వందనాలు తండ్రి ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యతో ఉందయ్యా, ఏ ఇబ్బందితో ఉందో మీకు తెలుసు ప్రభా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. యేసయ్యా నాడు ప్రభా కానాను విందులో ద్రాక్షారసం అయిపోతే ప్రభా నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేల్చి నడిపించిన దేవుడు ప్రభా. యేసయ్యా నువ్వు గొప్ప మనసు గలవాడువు తండ్రి. యేసయ్యా తండ్రి, రక్త స్రావణంతో బాధపడుతున్న స్త్రీని ముట్టే ప్రభా. యేసయ్యా తండ్రి, ఎండిన ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించావు ప్రభా. ఎండిన ఎముకలకి జీవం పోసావు తండ్రి ప్రభా. రాళ్లను రొట్టెలుగా చేసిన దేవుడు ప్రభా. యేసయ్యా మన్నాను మధురంగా చేసిన దేవుడు ప్రభా తండ్రి. యేసయ్యా నీ తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. అడిగితే ఇచ్చేవాడు తండ్రి, తట్టితే తెరిచేవాడు తండ్రి. యేసయ్యా కుదరని రోగాల్ని ముట్టేవాడు తండ్రి, స్వస్థపరిచేవాడు తండ్రి, నీ సాక్షులుగా నిలబెట్టేవాడు తండ్రి ప్రభా. నిన్ను నమ్మిన వారిని యేసయ్యా తండ్రి ఎటువంటి కొదువు లేకుండా చేసేవాడు తండ్రి. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదయ్యా. నిన్నే నమ్ముకొని ఉన్నాం తండ్రి. మనుషుల వైపు చూస్తా లేదయ్యా, మీ వైపు చూస్తున్నాం తండ్రి. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడి నేనన్నావు తండ్రి. యేసయ్యా యేసయ్యా తండ్రి, మా హృదయ వాంఛనాలు ఎరిగి ఉన్నవాడు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. బిడ్డలు లేని బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి గర్భాలు తెరవండి ప్రభా. ఇప్పుడే వారిని ముట్టండి ప్రభా. యేసయ్యా నూతనమైన తండ్రి ప్రభా, సంవత్సరాలు నూతనంగా తండ్రి బిడ్డలను అడుగు పెట్టించండి ప్రభా. ఆ బిడ్డ గర్భాలు తెరవండి ప్రభా. యేసయ్యా ప్రభా, యేసయ్యా తండ్రి వారు ఆ బిడ్డలు మీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. యేసయ్యా తండ్రి ఆ బిడ్డలు తండ్రి ఎండిన ఎముకల్లో జీవం పోసిన దేవా, ఎండిన ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించిన దేవా. బిడ్డల గర్భాలు తెరవండి ప్రభా. బిడ్డలను ఇప్పుడే మీరు ముట్టండి తండ్రి. మీ గాయపడే హస్తంతో బిడ్డల గర్భాన్ని తెరవండి ప్రభా. ఆ బిడ్డలు మీ సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టండి ప్రభా. వారి రోగాలను స్వస్థపరచండి ప్రభా. వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. ఆశ్చర్యకరుడువు తండ్రి, డాక్టర్లు ఆశ్చర్యపోయే కార్యాలు చేసేవాడువు తండ్రి ప్రభా. యేసయ్యా తండ్రి, నువ్వు నిజమైన ద్రాక్షవల్లిని అన్నావు ప్రభా. నా తండ్రి వ్యవసాయకుడు అన్నావు ప్రభా తండ్రి. యేసయ్యా తండ్రి, నిజమైన ద్రాక్షవల్లి తండ్రి ఎప్పుడు తండ్రి ప్రభా యేసయ్యా తండ్రి వికసిస్తూ ఉంటది ప్రభా. అట్టి వలె ప్రతి ఒక్క గృహాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్క రోగాల్ని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్ముచున్నాం ప్రభా తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి బలపరిచి తండ్రి ప్రభా. ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల దగ్గరికి చేర్చుకుంటారని మా ప్రభును రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు తండ్రి ప్రభా. గడిచిన కాలమంతా మీ కృపా రెక్కల నీడలో తండ్రి మమ్మల్ని దాచి కాచి కాపాడిన దేవుడవు నాయన. మమ్మల్ని పోషించి మమ్మల్ని సంరక్షించిన మహాదేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవైన గొప్ప దేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. భూమి ఆకాశాలు సృజించిన నా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నా తండ్రి యేసయ్యా నాయన, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు తండ్రి ప్రభు నాయన. అయ్యా తండ్రి, నీ అరిచేతిలో మమ్మల్ని తండ్రి
చెక్కుకున్న దేవుడవు తండ్రి ప్రభు నాయన. మా పాదములకు తండ్రి నాయన రాయి తగలకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు తండ్రి నాయన. ఎన్ని తండ్రి నాయన దుష్టుడు వలలు వేసిన ప్రభా నా తండ్రి అన్నిటిలో నుండి కూడా మమ్మల్ని విడిపించి తండ్రి నాయన అయ్యా మమ్మల్ని రక్షిస్తున్న మహాదేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా ఏమిచ్చి నాయన మీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి ప్రభు నాయన. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పది నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీ దయ గొప్పది నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ సన్నిధికి వచ్చి తండ్రి నాయన మేమెంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా ప్రభువా అయ్యా తండ్రి యేసయ్యా నాయన ఏదో ఒక లోటు తండ్రి నాయన అయ్యా నిన్ను సంతోష పెట్టలేని వారిగా మా హృదయాలలో ఏదో ఒక తండ్రి వేదన ఉంటుండగా కూడా ప్రభువా అయ్యా మమ్మల్ని క్షమించి తండ్రి నాయన మమ్మల్ని తండ్రి నీ హక్కున చేర్చుకుంటున్న గొప్ప దేవుడవు నాయన. లోకములో పాపములో పడకుండా ప్రభువా నాయన మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్న గొప్ప దేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఏమని నిన్ను స్తుతించగలము నా తండ్రి, ఏమని నిన్ను పొగడగలము నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నువ్వు విడవని దేవుడవు, ఎడబాయిని దేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మునిగా మా పక్షంగా తండ్రి నీవు నిలిచి ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా పరిశుద్ధుడా తండ్రి, అయ్యా తండ్రి షాలేం మందిరంలో తండ్రి నాయన అయ్యా తండ్రి మమ్మల్ని మీరు తోడుకొచ్చి తండ్రి నాయన అయ్యా తండ్రి వాక్యం ద్వారా తండ్రి నాయన మాతో మీరు మాట్లాడుతున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి నాయన. యేసయ్యా నాయన మా పట్ల మీరు చేయించున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి కూడా నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా తండ్రి యేసయ్యా సేవకురాలను బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా సేవకులను బట్టి మీకు స్తోత్రములు తండ్రి ప్రభు నాయన. అయ్యా తండ్రి నాయన బిడ్డలు మీరు తండ్రి నిలబెట్టుకొని బలపరిచి తండ్రి నాయన బలముగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి యేసయ్యా నాయన అన్నకి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన, మీ దైవ శక్తితో నింపండి నాయన. అన్న చేసే పనులన్నిటిలో కూడా ప్రభువా నాయన గొప్ప ఆశీర్వాదము దయచేయండి నాయన. రాకపోకలందు మీ సన్నిధి కాంతిని ప్రభువా ప్రకాశింప చెయ్యండి నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా సహోదరుని బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా శాంతి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అయ్యా ప్రభువా యేసయ్యా నాయన ఇంకా మర్మమైన గూఢమైన లోతైన సత్యాలు తండ్రి నాయన సహోదరికి మీరు బయలుపరిచి తండ్రి నాయన మారుమూల గ్రామాలన్నిటికీ కూడా పల్లెల్లో తండ్రి మీరు నడిపిస్తున్నారు తండ్రి ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఏమాత్రము తండ్రి నాయన అలుపు లేకుండా తండ్రి యేసయ్యా నాయన అయ్యా నీ బిడ్డని తండ్రి మీరు బలపరిచి తండ్రి నాయన విసుగక తండ్రి నాయన నీ పరిచర్య చేసే ఆత్మని దయచేయండి నాయన. అయ్యా తండ్రి ముందుగానే ప్రభువా నీ బిడ్డని ఏర్పరచుకొని తండ్రి నాయన అయ్యా తండ్రి యేసయ్యా నాయన శనివార కూడికల్లో తండ్రి నాయన బలముగా తండ్రి యేసయ్యా నీ బిడ్డని తండ్రి మీరు సానపట్టి ఉన్నారు తండ్రి ప్రభు నాయన. అయ్యా తండ్రి నాయన ఇప్పుడు అనేక గ్రామాలు ప్రాంతాలు తండ్రి నాయన మీరు నడిపిస్తున్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి యేసయ్య ఇంకా బిడ్డను బట్టి ఇంకా ఎంతమందిని మీరు నడిపించుకొనుట నీ చిత్తమో, ఆ బిడ్డ ద్వారా తండ్రి ఎన్ని ఆత్మలని నీ సన్నిధికి నడిపించుట నీ చిత్తమో ప్రభువా నాయన. తండ్రి యేసయ్య నీ బిడ్డని బలపరిచి మీరే నడిపించండి నాయన. దుష్టుడు వేసే అగ్నిబాణాలన్నిటినీ కూడా ప్రభువా యేసు నామములో లయపరిచి తండ్రి నాయన ఆ కుటుంబం మీద తండ్రి నీ రక్త కంచెని ప్రాకారాన్ని ఉంచండి నాయన. నీ సన్నిధి కాంతి తండ్రి బిడ్డల మీద ప్రకాశింప చేయండి నాయన. నీ వెలుగు బాటలో నడిపించండి నాయన. అయ్యా తండ్రి యేసయ్య ప్రభువా అలాగే సంఘం అంతటినీ కూడా పేరు పేరున దీవించు నాయన, ఆశీర్వదించండి నాయన. సంఘములో జరుగుచున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు తండ్రి నాయన, మేలులు స్వస్థతలు తండ్రి నాయన, విడుదల కార్యాలన్నీ కూడా బిడ్డలు గుర్తుపట్టాలి తండ్రి నాయన. యేసయ్య గుర్తుపట్టి తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి నాయన అయ్యా నిలుకడగా ఉండే కృప దయచేయండి అయ్యా. ఇంకా అనేక మంది ఆత్మల మీరు ఆకర్షించండి తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి అనేక మందిని మీరు నడిపించండి అయ్యా. వేదనలో ఉన్నవాని, దుఃఖములో ఉన్నవాని, కన్నీటిలో ఉన్నవాని ప్రభువా ప్రతి ఒక్కరిని నడిపించిన ఆయన ఈ 2000 తండ్రి నాయన 25వ సంవత్సరంలో మేము అడుగు పెడుతూ ఉండగా ప్రభువా అయ్యా తండ్రి అనేక ఆత్మలని ప్రభువా తండ్రి యేసయ్యా మీరే తండ్రి ఈల వేసి పిలవమని అడుగుచున్నాము నాయన. అడుగుడి జనాంగాన్ని సొత్తుగాను బూదిగంతముల వరకు మీకు స్వాస్థ్యంగా అనుగ్రహించదని అన్నారు ప్రభువా. మీరే తండ్రి యేసయ్యా నాయన అనేక ఆత్మలు మీరు నడిపించమని అడుగుచున్నాము నాయన. అయ్యా ఈ సంవత్సరపు తండ్రి నాయన ఆఖరి దినాల్లో తండ్రి ప్రభువా
మీరు లెక్కలు చూసే దినాలు తండ్రి ప్రభువా, ఎవ్వరము తేలిపోకూడదు నా తండ్రి యేసయ్యా. అందరము గట్టి గింజలుగా ఉండాలి ప్రభువా యేసయ్యా. నా తండ్రి మేము పెదవుల ద్వారా ఉచ్చరించేవారిగా కాదు నాయన, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారిగా ఉండాలి నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మా ప్రార్థన మీకు నచ్చాలి, మా భక్తి మీకు నచ్చాలి తండ్రి. మురికి గుడ్డల వలె ఉండకూడదు నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా బలా నమ్మకమైన దాసుడా దాసురాలా అని తండ్రి నాయన నీ కౌగిలలో మేము ఒదిగిపోవాలి యేసయ్యా తండ్రి నాయన. అట్టి రీతిగా తండ్రి అటువంటి భక్తి చెయ్యాలి నాయన. నిత్య రాజ్యములో అనేకమైన బహుమానాలు తండ్రి నాయన పొందుకోవాలి నాయన. అనేక ఆశీర్వాదాలు తండ్రి నాయన అయ్యా మేము పొందుకోవాలి దేవ. అట్టి కృపలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన అయ్యా తండ్రి, ఈ లోకమందు కాదు కానీ పైనున్న వాటి అందు ప్రభువా మేము ఆశ కలిగి నీ పని అయ్యా తండ్రి నాయన సంతోషంగా చేసేవారిగా ఉండేటట్లు సహాయము దయచేయమని బాబు కృప చూపమని చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని సహోదరిని తండ్రి మీరు నిలబెట్టుకొని నాయన సేవకురాల ద్వారా మాతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మేము మాట్లాడితే బతుకుతాము నాయన, మేము మాట్లాడితే మేము ఆదరించబడతాము నాయన. మీరు మాట్లాడితే తండ్రి నాయన మా ఎముకలు తండ్రి మా నరాలు సత్తువతో గంతులు వేస్తాయి ప్రభు నాయన. ఆరోగ్యముతో ఉంటాము నా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యం జీవం కదా నాయన. నీ వాక్యం మా పాదములకు వెలుగై ఉన్నది, మమ్మల్ని చక్కటి బాటలో నడిపించేది నీ వాక్యమే ప్రభువా. నీ వాక్యం మా హృదయంలో భద్రపరచబడాలి నాయన. విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు నాయన. పరిశుద్ధాత్ముడా నాయన ప్రతి బిడ్డతో నాయన మైక్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు బలపరిచి సహాయం దయచేయమని తండ్రి నాయన. నీవందరికీ దేవుడవు నాయన, మాకు మాత్రమే కాదు ప్రభువా ప్రతి ఒక్క మనిషికి నువ్వు దేవుడవు నా తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డని ఆదరించమని సహాయము దయచేయమని బాబు కృపతో నింపండి నాయన. అలాగే తండ్రి తబుతని బట్టి బబ్బును బట్టి కూడా మీకు స్తోత్రాలు నాయన. బిడ్డలు చేసే ప్రతి పరిచర్యని కూడా నాయన మీరు ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలకి తండ్రి మంచి ఆరోగ్యం దయచండి అయ్యా. మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించి ప్రభువా నీ కృపలో బిడ్డలని సాక్షులుగా నిలబెట్టి మీరు వాడుకొని మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి నాయన. అయ్యా దేశ విదేశాల్లో కూడా నీ బిడ్డలు సేవ చేయాలి ప్రభువా నా తండ్రి రాబో దినాల్లో తండ్రి నాయన అట్టి కృపతో మీరు నింపుతున్నందుకు నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డని బలపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. కుటుంబంగా తండ్రి మీరు వాడుకోబోతున్నారు నాయన. నీ బిడ్డని బలపరచండి నాయన, ధైర్యపరచండి నాయన. ఏ విషయంలో కృంగిపోనివద్దు నాయన, ఆధైర్యాన్ని కోల్పోనివద్దు నాయన. ఉన్నతమైన శిఖరాల మీద నీ కుమార్తెని నిలబెట్టబోతున్నందుకు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఆ బూరని తండ్రి నాయన మీరు తండ్రి స్వస్థపరచండి అయ్యా. ఆ బూరలోని రక్తాన్ని ప్రోక్షించయ్యా. ఆ కంఠాన్ని బలపరచమని అడుగుచున్నాము నాయన. యేసు నామములో మీరు ద్వారాలు తెరవండి నా తండ్రి. యేసయ్యా ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి కూడా యేసు నామములో విడుదల దయచండి నాయన. బలపరచండి అయ్యా, బలపరచండి నాయన. సహాయము దయచేయమని నాయన. ఏ విషయంలో కృంగిపోకుండా ప్రభువా నీ వైపు చూస్తూ తండ్రి బిడ్డలు నాయన పరిగెత్తే భాగ్యము దయచేయమని ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. మహిమల దేవా నీకు వందనాలు తండ్రి. సర్వాధికారుడా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన పాటలు పాడిన వాళ్ళు దీవించండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా వాక్యం చదివిన కూడా దీవించండి తండ్రి. వాళ్ళు ముట్టండి తండ్రి. ఇదిగో ప్రభా నా ముందు ఇద్దరు చేశారు తండ్రి, వాళ్ళని కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. వాళ్ళ ప్రార్థన ఆలకించండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన ప్రతి ప్రార్థన మీరు ఆలకింతారని మేము అనుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన పాస్టర్ అమ్మగారు జ్ఞాపం చేసుకోండి తండ్రి. అమ్మగారిని ఇంకా బలపరచుకోండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన ఎక్కడ కోటాలన్నా సరే అమ్మగారిని బాగా వాడుకోండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన మాకు వాక్యం చెప్తే మీరే మాట్లాడతారని మేము అనుకుంటున్నాం తండ్రి నాయన. యేసయ్య ఇదిగో ప్రభా నాయన. యేసయ్య ఇదిగో తల్లిని జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన అయ్యగారిని కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. అయ్యగారు చేసే పని పాటలో కూడా సహాయం చేయండి తండ్రి. తనకి ఇద్దరు బిడ్డలను కూడా కుమారుని
కుమార్తెను కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా నాయన ఆదివారం జరిగే క్రిస్మస్లో కూడా మీరున్నాండి, తోడే నీడుగా నిలిపించండి తండ్రి నాయన యేసయ్య. అలాగే ప్రభా నాయన యేసయ్య, ప్రతి ఒక్కరు అనారోగ్యాలతో ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి, బలపరచండి తండ్రి నాయన. మీ హస్తంతో ముట్టండి తండ్రి నాయన, మీ ఆత్మతో ముట్టండి తండ్రి, మీ రక్తంతో కడగండి తండ్రి నాయన యేసయ్య. ఇదిగో ప్రభా నాయన ఎవరైతే రావట్లేదో తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకొని ఆరోగ్యాన్ని ముట్టండి తండ్రి నాయన యేసయ్య. ఇదిగో ప్రభా నాయన పరిశుద్ధుడా, ఎవరైతే బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారో తండ్రి నాయన వాళ్ళ గర్భం తెరవండి తండ్రి నాయన. నాయన మీ హస్తంతో ముట్టండి తండ్రి నాయన, మీ రక్తంతో కడగండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా బిడ్డలు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని బిడ్డలు దర్శించండి తండ్రి నాయన. మీ తెల్ల వస్త్రంతో గర్భం తెరవండి తండ్రి నాయన, మీ సాక్ష్యంగా నిలబెట్టండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన బిడ్డలు లేని వాళ్ళు ఎంత కన్నీరుతో బాధపడతారో తండ్రి నాయన. ఇదిగో ప్రభా వాళ్ళని జ్ఞాపం చేసుకోండి, నేనున్నాను, భయపడతాను, ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి నాయన. ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన బిడ్డలు లేని వాళ్ళు గొడ్రాలంటే ఎంత బాధపడతారో తండ్రి నాయన. ఆ మాట వాళ్ళు అనిపించుకోకూడదు తండ్రి నాయన. నాయన ఇదిగో ప్రభా నాయన మీ రక్తంతో గర్భం తెరవండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన మీ సాక్షికం ద్వారాగా సాక్షికం చెప్పేలాగా మీరే నిలబెట్టండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఎంతో మంది ఆరోగ్యంగా ఉన్నారు తండ్రి నాయన, అలా ఆరోగ్యాలు ముట్టండి తండ్రి నాయన. నాయన ఇదిగో ప్రభా నాయన 10th క్లాస్ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి తండ్రి. వాళ్ళు చదివే ప్రతి సబ్జెక్ట్లో మీరున్నాండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి, వాళ్ళకి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి తండ్రి నాయన. వాళ్ళ ఆరోగ్యాలు కూడా ముట్టండి తండ్రి నాయన. చిన్న పిల్లలను జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన యేసయ్య. నా ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన. మహిమల దేవా నీకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లింటున్నాం తండ్రి యేసయ్య. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన మేము ఇలా ఉన్నామంటే అంతా మీ కృప దయ సాక్షులు నిలబెట్టండి తండ్రి నాయన యేసయ్య. నీకు వందనాలు తండ్రి. మహిమల దేవా నీకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లింటున్నావు తండ్రి నాయన. ఇదిగో ప్రభు ఇప్పుడు అమ్మగారు మాకు చెప్పే వాక్యంలో కూడా తండ్రి మీరే మాట్లాడించండి తండ్రి నాయన యేసయ్య. అమ్మగారిని ఇంకా మీ ప్రార్థనల వాక్యంలో బలపరచుకోండి, పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ వాక్యం చెప్పినాక బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దయచేయండి తండ్రి నాయన యేసయ్య. చిన్న ప్రార్థన నేరని యేసుక్రీస్తున్నాం వేలుకుంటున్నావు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, ఆ కన్నే లేకుంటే మేలయ్యా, నాకు నేను చూచే కనులీయుమయ్యా యేసయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. మన జీవితంలో ఏది మనల్ని అభ్యంతరపరిచి మనం పరలోకం వెళ్ళకపోయినా ఈ చేసే భక్తి అంతా వ్యర్థమే అన్నా కదా. మన కన్ను, మన చెవి, మన ముక్కు, మన నోరు, ఈ జ్ఞానేంద్రియాలు చాలాసార్లు చెప్పాను నేను. పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా కూడా మనం దేవుణ్ణి మహింపరచాలి. నోటితో, పెదవులతో, నాలుకతో, కళ్ళతో, చెవులతో, చేతులతో, ప్రతి అవయవంతో కూడా దేవుణ్ణి మనం ఘనపరచాలి, దేవుని స్తుతించాలి. అందుకు ఇచ్చాడు ఈ అవయవాలని. పనికిమాలిన వాటి కొరకు ఉపయోగించకూడదు. పనికిమాలిన వాటిని చూడడానికి, పనికిమాలిన పనులు చేయడానికి.
ఏంటి వ్యర్థమైన చోట్లకి తిరగడానికి. దీనికి కాదు దేవుడు మనకు అవయవాలు ఇచ్చింది. మన ప్రతి అవయవంతో ప్రభువుకి మహిమ కలిగేటట్లుగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు మనిషిని చేయి పట్టుకొని నడిపించాలనుకున్నారు. ఒక నాయకుడు లేకపోతే జనులు చెడిపోతారంట, అవునా కదా? క్లాసులో టీచర్ లేరనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు? గందరగోళం కింద ఉంటుంది అనమాట. అల్లరి, బెంచి ఎక్కేవాడు ఒకడు, కిందకి దిగేవాడు ఒకడు, పరిగెట్టేవాడు ఒకడు, అండి పక్కనోడిని గిల్లేవాడు ఒకడు, ఎవడదో దొబ్బేసేవాడు ఒకడు, పుస్తకాలు పెన్నులు విసిరేసేవాడు ఒకడు. ఇక వాళ్ళ ఇష్టం అనమాట. ఎవరైనా చెప్పారనుకో పక్కనోడు, ఒరే అల్లరి చేయకురా, మాస్టర్ వచ్చారంటే కొడతాడా, నేను చూసుకోవాలి అంటాడు. అంటే ఆ పక్కనోడికి లోబడ్డాడు. టీచర్ రాగానే టీచర్ గారు వస్తున్నారు కదా, ఎంత అల్లరి చేసేవాడు కూడా ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోతారు. మనం కూడా దేవుడట మనల్ని చేయి పట్టుకొని నడిపించాలనుకుంటాడంట. దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుని అలా వదిలిపెట్టేయలేదు. దేవుడు ఆయన హస్తాల్లోనికి తీసుకొని ఆయన నాయకుడిగా ఉండి ఆయన చిత్తంలో మనల్ని నడిపించాలని అనుకుంటాడు. దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ప్రతి విషయంలో దైవ చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటారు. దేవుడు నన్ను నడిపించాలనుకుంటారు కదా. మనం నిర్గమకాండంలో మనం చూస్తే 33వ అధ్యాయంలోనికి ఒకసారి అండి. నిజమైన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు మమ్మల్ని నడిపించాలి. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 12వ వాక్యం. మోషే యెహోవాతో ఇట్లే నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. వచ్చుట వలననే కదా. చాలమ్మా చాలు. కాబట్టి ఇక్కడ మోషే దేవునితో మాట్లాడుతున్నాడు అనమాట. అంతకుముందు మనం 33వ అధ్యాయంలోనే కొంచెం పైకి చదువుకుంటే 4వ వాక్యంలో అంటాడు, ప్రజలు ఏమంటాడంటే చూడండి 3వ వాక్యంలో, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఏం చేశారంటమ్మా? చాలు చాలు. ఏం చేశారంట? దేవుడు అన్నాడంట, మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కాబట్టి నేను మీతో రాను. వస్తే ఏం జరుగుతుంది? త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో. దేవుడు మనల్ని చేపట్టుకొని నడిపిస్తూ ఉంటుండగా మనం ఆయన మాటకి అవిధేయులంగా ఉండి అవిధేయులంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సంహరిస్తాను అంటాడు. ఎంత ప్రేమిస్తాడో అంత కోపం చెప్తాడు. అది మనం దేవుని ప్రేమను పొందుకోవాలి ఎప్పుడు కూడా అండి. దేవుడు మనల్ని చేపట్టి నడిపించి ఉంటుండగా ఆయన ఏ మార్గంలో నడిచినా అది మేలైన మార్గమే, అవునా? కీడుకరమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు, మనల్ని నడిపించడు. మంచి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. అందుకే క్రొత్త నిబంధనలో యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చదివితే, నేనే మార్గము. దేవుడు మనకు ముందుండి మనల్ని నడిపించాలి. అప్పుడు మన మార్గం అంతా ఏమైపోద్దమ్మా? సరళమైపోద్ది. ఎత్తు పొలాలన్నీ ఆయనే చూసుకుంటాడు, అవునా? ముళ్ళతుప్పులు ఉంటే ఆయనే చూసుకుంటాడు. అగ్ని మధ్య నడిచినా జలముల మధ్య నడిచినా, అవునా? మీరు మునిగిపోరు అన్నాడా లేదా? అన్నాడా లేదా? పేతురు అంటాడు కదా, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను అన్నాడా లేదా? నడిపించాడా? నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. మనం ఎప్పుడు శ్రమల వైపు కాదు మనం చూడవలసింది, కష్టాల వైపు కాదు మనం చూడవలసింది. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మనకు శ్రమ రాగానే మనకేం తెలియాలంటే, దేవుడు నా శ్రమలో నాకు తోడై ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు. అది ఎప్పుడైతే మనకి ఆ సెన్స్ వస్తుందో వెంటనే మనం ఏం చేస్తామో? ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం.
యెహోషువతో దేవుడు అన్నాడు, ఈ ప్రజలని మోషే తర్వాత నువ్వే నడిపించాలి అన్నాడు. యెహోషువ ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు మంచి విజయాలు చూస్తున్నాడు. కానీ హాయి పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే అపజయం ఎదురైందంట. ఏంట్రా బాబు, దేవుడు ఇప్పటి వరకు ఉన్నాడు, ఇప్పుడు మనల్ని విడిచిపెట్టేశాడా ఏంటి అని కంగారు పడి ఎందుకు ఈ అపజయం వచ్చిందని యెహోషువ వెంటనే ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంతేనా? దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు నా దగ్గరికి వచ్చి నాకు మొరపెడతావు? అపజయం వచ్చిందంటే దానికి కారణం ఏదో లోపం మీలోనే ఉంటుంది. కాబట్టి మీరు ముందు ఆ పాపాన్ని ఒప్పుకోండి. దేవుని మాట ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుడు అంటాడు, నా మాటలు మిమ్మల్ని పవిత్రపరుస్తాయి అంటాడు. దేవుని మాటలు ఏం చేస్తాయంటో మనల్ని పవిత్రపరుస్తాయంట. అంటే దాని అర్థం ఏంటి? దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు సరి చేసుకోవాలి. ఒక యవనస్త్రాలతో ఒక దైవజనుడు అన్నాడంట, అమ్మా నీ పాపములన్నీ ప్రభువు దగ్గర ఒప్పుకో, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు చింతిస్తావు? దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసే దేవుడు. మొదట నీ జీవితంలో ఉన్న ప్రతి దోషాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో అని చెప్తే ఆయన ఆ అమ్మాయి అన్నదంట, అయ్యి బాబోయ్ పాస్టర్ గారు, అసలు నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి ఒక్క తప్పు కూడా చేయలేదండి, ఒక్క పాపం కూడా చేయలేదండి అంటుందండి. ఎందుకు? దేవుని దగ్గరికి వస్తే నీ పాపం ఏంటో తెలుస్తుంది, నీ తప్పు ఏంటో తెలుస్తుంది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, అవునా కదా? మన లోపాలు మనకి తెలుస్తాయి. అద్దం దగ్గరికి వెళ్తేనే కదా మన మచ్చలు కనపడతాయి. నేను బాగానే ఉన్నాను అనుకుంటాం మనం. జుట్టు చెరిగిపోయిందే బాబు, మొహం బాగాలేదు అసలు, చూసుకో, కావాలంటే అద్దంలో చూసుకో, ఒకసారి వెళ్ళి కడుక్కొని కొంచెం పౌడర్ రాసుకుంటాం పిల్లల్ని, లే నేను బాగానే ఉన్నాను అంటాం. అద్దం చూసుకో, ఇదిగోరా చూపిస్తాను రా అని అద్దం తీసుకొని చూపిస్తే అప్పుడు అమ్మో ఇలా ఉందా, నేను బాగానే ఉన్నాను అనుకున్నాను అనుకుంటారు. అలాగే ప్రతి మనిషి కూడా దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే మన లోపాలు కనపడతాయి. మన లోపాలు దేవుడు చూపిస్తున్నప్పుడు అది సరి చేసుకోకుండా మనం ఇంకా రెక్లెస్గా ఉన్నాం అనుకో, దేవుని మాటను కొట్టేసామనుకో, దేవుడు ఎందుకు మనల్ని సరి చేయడానికి ఇష్టపడతాడు కదా, సరి చేసి మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు పాట పాడితే దేవుడు సంతోషించడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషించడు, నువ్వు మంచి వాక్యదాటి కలిగి వాక్యం చెప్తే దేవుడు సంతోషించడు. దేన్ని బట్టి సంతోషిస్తాడు? నీ బ్రతుకు మార్చుకుంటే కదా, దేవుని మాటలు విని నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని మన జీవితాన్ని మార్చుకోకుండా, మన బ్రతుకుని మార్చుకోకుండా మనం ఎన్ని కార్యాలు దేవుడి కొరకు చేస్తే ఏంటి? నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు కాబట్టి ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో అంటే ఒకడు అన్నాడంట, గారడీవాడు గారడీలు చేస్తూ ఉంటాడు, వాడు అన్నాడంట, అదేదో మీరే నా కోసం ప్రార్థన చేయండి అన్నాడంట. అపొస్తలుల కార్యాల గ్రంథంలోనికి రండి ఒకసారి. గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. అనేకులు దేవుని వాక్యం విని మారు మనసు పొంది పశ్చాత్తాపడుతున్నారంట. వాక్యం లోపల గుచ్చుకుంటుందంట. గుచ్చుకుంటుంటే చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 32వ అధ్యాయం 37వ వాక్యం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అని చెప్తున్నారంట. అని చెప్తూ ఉంటే ఈలోగా ఒకడు వచ్చాడంట. ఒకడొచ్చి ఫిలిప్పు సువార్తను విని అనేక మంది రక్షణలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక గారడీ సీమోన్ ఉన్నాడంట. ఇన్ని అద్భుతాలు చేస్తుంటే పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు నింపబడుతూ ఉంటే వీడికి కూడా ఆశ కలిగిందంట, నాకు కూడా ఈ వరం కావాలి అని అడిగాడండి. చూడండి ఎక్కడ చదువుతారు? అపొస్తలుల కార్యాల గ్రంథంలోనికి వస్తే 8వ అధ్యాయము 22వ వాక్యం చూద్దాము. ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకో బడవచ్చును. ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పాడంట. ఎవరైనా? గారడీ సీమోన్. ద్రవ్యం పెట్టి చూడండి 18 నేను చదువుతున్నాను చూడండి. అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు
ఈ అధికారం నాకు ఈడని అనెను. అందుచేత పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. ఏమంటున్నాడమ్మా? నీ హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదు. మన హృదయం ఎలా ఉండాలి దేవుని దగ్గర? డబ్బులు ఇచ్చి దేవుడిని సంపాదించుకోవడం కాదు, అవునా? సేవకులకి బాగా కానుకలు పెట్టి పోషించి ఇంకేం సేవకుడు నోరు మూసేసి మాట్లాడకుండా కదా, ఈ తప్పులు చెప్పకుండా, అవునా? అలా కొనేద్దాం అనుకుంటామా దేవుడిని దేవుని సేవకుల్ని? దేవుడికి కానుకలు అయ్యి కాదు. ఏం కావాలి దేవుడికి? నీ హృదయం కావాలా? నీ హృదయం మారిందా? నీ జీవితం మారిందా? మారకుండా ఎందుకు? ఇంకా వాళ్ళ మీద మంచి పద్ధతి కాదు అది, అవునా కదమ్మా? వాక్యం దగ్గరికి వస్తున్నామంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకొని ఆ వాక్యపు అర్థంలో మన జీవితాన్ని చూసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ లోపం మనలో ఉందో, అవునా, ఆ లోపాన్ని దేవుని దగ్గర పెట్టాలి. ఇదిగో చూడండి, ఇక్కడ అంటాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. దేవుడికి ఏం కావాలా? ఏం చూస్తాడు ఆయన? మన హృదయాన్ని చూస్తాడు, అవునా? మనం పాడే పాట, మనం చేసే ప్రార్థన, మనం ఇచ్చే కానుకో, మనం చేసే ప్రసంగమో కదా. ఏం చూస్తాడు దేవుడు? నీ హృదయాన్ని చూస్తాడు. అందుకే ఎప్పుడు వాక్యం వినబడుతున్నప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి మన పాపం నుంచి మనం బయటికి రాలేం. కానీ దేవుడు మనల్ని ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, అది నువ్వు ఒప్పుకోకుండా ఆయనకు అడగడం. ఒప్పుకోవాలి దేవుని దగ్గరికి వచ్చి, నాయనా నా నోరు మంచిది కాదయ్యా, నా పెదవులు మంచివి కాదయ్యా, నా నాలుక మంచిది కాదు ప్రభువా, నా చెవులు మంచివి కాదు ప్రభువా, ఏది వినాలో అది వినట్లేదు కదా. ఎవరైనా వచ్చి మనకు అపవిత్రమైన మాటలు చెప్పినా కూడా మన చెవులు అపవిత్రం అవుతాయా అవ్వా? అప్పుడు ఏం చేయాలా? నేను ఎవరైనా నాకేమైనా చెప్తా ఉంటే నేను స్తోత్రాలు చెప్పుకుంటా ఉంటాను, ప్రభువా నా దోషం క్షమించిన ఆయన, అపవిత్రమైన యెషయా అన్నాడు కదా, అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను నివసిస్తున్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో నేను నివసిస్తున్నాను ప్రభువా అన్నాడు. నాకు అసలు అలాంటి వినబుద్దే ఇది. ఒకవేళ చెప్తా ఉంటే కొంతమందికి అదే నేను ఎప్పుడు స్కూల్ పిల్లల గురించి చెప్తాను కదా, స్కూల్లో పిల్లలు ఉంటారు. పిల్లల్ని ఒకడిని గట్టిగా గదివితే చాలు, ఒకడికి నెమ్మదిగా చెప్తే సరిపోతుంది. ఇలా కాదనా, ఇలా రాయాలి అన్నాం అనుకో, వింటాడాడు, సరి చేసుకుంటాడు. ఇంకోడు ఉంటాడు, ఆడిని గట్టిగా గదమాయించాలి, ఎరా ఎందుకు రాయలేదు అంటే అప్పుడు ఆడికి మారిపోతుంది. ఇంకొకడు ఉంటాడు, 4 తగిలించాల, ఆడికి మాటలతో పనిచేయదు, అవునా కదా? ఆడికి మాటలతో పనిచేయదు, 4 తగిలించాలండి, 4 తగిలింతేనే మాట వింటాడు ఆడు. ఇంకొకడు ఉంటాడు, ఆడిని గదమాయించక్కర్లేదు, వాడిని తగిలించక్కర్లేదు, పక్కన వాడిని అంటుంటే ఈడు సరైపోతాడు. పక్కనోడిని తిడుతుంటే పక్కనోడికి 4 దెబ్బలు వేసేటప్పటికి ఈడు సెట్ రైట్ అయిపోతాడు. 4 రకాల మనస్తత్వాలు ఉంటాయి పిల్లల్లో. సంఘానికి వచ్చేవాళ్ళు కూడా అంతే. ఇక కొంతమంది ఉంటారు, అసలు గద్దించినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా ఎక్కదు, చెవికి ఎక్కదు. అవసరమైతే గుడి మానేస్తాం అంతే. ఈ గుడే ఉందా, ఈ బడే ఉందా, ఇంకో బడి లేదా, ఫీజులు కట్టుకొని ఇంకో బడికి వెళ్తాం కదా. బళ్ళు బోల్డ్ ఉన్నాయి, మంచిదే, కానీ నీ బ్రతుకును సరిచేసేది, నిన్ను ఆత్మీయంగా నడిపించేది గుళ్ళు బోల్డ్ ఉన్నాయి, చర్చిలు బోల్డ్ ఉన్నాయి, సేవకులు బోల్డ్ మంది ఉన్నారు, కాదని అంటలేదు. దేవుడు ఎప్పుడైతే మనల్ని నడిపించాలి అని అనుకుంటాడో, దేవుడు పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తే మోషేని పిలిచినప్పుడు దేవుడు సంపూర్ణమైన వాక్యాన్ని ఇవ్వలేదు, కొంత ఇచ్చుకుంటా వచ్చాడు, అవునా? అందుకే మరి మోషే ద్వారా ధర్మశాస్త్రం అంతా ఇచ్చేస్తే ఆ తర్వాత ప్రవక్తలు ఎందుకు? అవునా కదా? ప్రవక్తలను ఎందుకు పంపాడు దేవుడు? సేవకులు ఎందుకు? అపోస్తలు ఎందుకు? యేసుప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే సంపూర్ణమైన వాక్యాన్ని బయలుపరచలేదు, కొద్ది కొద్దిగా నేర్పిస్తూ వచ్చాడు. మొదట ధర్మశాస్త్రం ఇచ్చారు వాళ్ళకి కదా, మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, 10 ఆజ్ఞలను ఇచ్చారు. ఆ తర్వాత నేను మొన్న చెప్తూ మధ్యలో మళ్ళీ బ్రేక్ అయింది. దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మనం చూస్తే మొదట ధర్మశాస్త్రం ఆజ్ఞలు అనమాట, 10 ఆజ్ఞలు, ఏది చేయాలి ఏది చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు వచ్చా 10 ఆజ్ఞలు అందరికీ.
గుండెల్లో దేవుని మాటలు అన్నీ ఉండాలి. ఈ దేవుడైన యెహోవా నేను తప్ప వేరే దేవుడు ఎవరు కూడా నీకు ఉండకూడదు. మనం దేవుడు అంటే అన్యజనుల విగ్రహాలు అనుకుంటాం, అది కాదు. దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా అదంతా దేవుడే. ఆదివారం ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లో వంట వండుకుంటూ కూర్చున్నావు అనుకో, నీకు వంట మీద ఉంది, తిండి మీద ఉంది, కానీ దేవుడి మీద లేదు. అవునా కదా? ఏశావు ఏం చేశాడు? ఆ ఎర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. దైవ సాన్నిధ్యాన్ని, దేవుని సహవాసాన్ని వదిలేసుకున్నాడు అనమాట. అది చెప్పాలంటే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు. అక్కర్లేదు నాకు ఆశీర్వాదం, ముందు తిండి కావాలి. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారంటే కడుపు కోసమే బతుకుతున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు. కడుపు కోసం కాదు మనం బతికేది. దేవుడు ఎలా అయినా పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యాన్ని కూర్చుకో, వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు కదా. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించండి. ఇన్ని వెంట్రుకలు కత్తిరించుకొని కూర్చొని లెక్కట్టండి, తెల్లారిపోద్ది మన బతుకు. అవునా కదా? అన్ని వెంట్రుకలు కత్తిరించుకొని కూర్చొని లెక్క పెట్టండి. మరి తల వెంట్రుకలు అన్నీ లెక్కట్టాలంటే దేవుడట లెక్క పెట్టి నీ తల మీద వెంట్రుకలు పెట్టాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచిది. అంటే ప్రతి విషయంలో నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు ఆయన నేను నడిపించాలనుకుంటున్నాడు. మనం ఏం చేస్తామంటే ఆయన చేయి విదిల్చుకొని దేవుడు అంటాడు, నేను మాట్లాడేశానని అనుకోకండి, అయిపోలేదు, ఇంకా ఉంది, నేను మాట్లాడతాను, నేను దర్శిస్తాను అంట ఉంటాడు. ఆది కాండంతో అయిపోలేదు దేవుని యొక్క దర్శనం. అవునా? నిర్గమకాండంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాంతో అయిపోలేదు దేవుని దర్శనం. ప్రకటన గ్రంథం వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కొద్ది కొద్దిగా దైవజనుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా బయలుపరుస్తూనే ఉన్నాడు. ధర్మశాస్త్రం వచ్చిన వెంటనే ప్రవక్తల పుస్తకాలు వచ్చాయా? 66 పుస్తకాలు వచ్చాయా? బైబిల్ అంతా వచ్చిందా? రాలేదు కదా. కానీ తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు తన సంపూర్ణ చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. దేవుడు ఏదైతే చేయాలనుకుంటాడో అపవాదిగాడు దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు. అవునా కదా? దేవుడు చేసేదానికి వ్యతిరేకంగా దేవుడు సేనా దయ్యం పట్టినోడు ఉన్నాడు. వాళ్ళలో ఉన్న దయ్యాలు దేవుడిని బ్రతిమలాడుకుంటున్నాయి. ప్రభువా, మమ్మల్ని అప్పుడే నాశనం చేయడానికి వచ్చావు, మా సమయం ఇంకా రాలేదు కదా, అదిగో పందుల్లోకి పంపించి మమ్మల్ని. ఈ వ్యక్తిలో ఉన్నంతసేపు ఈ వ్యక్తి జీవితం సర్వనాశనం. ఒంటి మీద గుడ్డల్లో గీక్కుంటున్నాడు రాళ్లతో కదా, చర్మాన్ని కోసుకుంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు, స్థిరం లేదు వాడి జీవితానికి. ఎప్పుడైతే ఆ శాన వదిలేసిందో వాడు వెంటనే బట్టలు కట్టుకొని యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడండి. కానీ ఆ దయ్యాలు పందుల్లో దూరినప్పుడు పందులు ఏం చేశాయి? సముద్రంలో పడిపోయాయి కదా. అంటే సాతాను ఎక్కడుంటే అక్కడ నాశనం, అంతే కదా. మరి ఆ మనిషిలో ఉన్నంతసేపు ఆ మనిషి జీవితం సరిగ్గా లేదు. ఆ మనిషిని వదిలిపెట్టి ఆ పందుల్లోకి వెళ్ళినప్పుడు పందులన్నీ సముద్రం అనే ప్రపాతంలో పడి చనిపోయాయి. అంటే దేవుడు ఎప్పుడూ నిన్ను బాగు చేయాలనుకుంటాడు, నిన్ను కట్టాలనుకుంటాడు, నిన్ను స్థిరపరచాలనుకుంటాడు, నిన్ను నడిపించాలనుకుంటాడు. అపవాది ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయాలనుకుంటాడు. అది పనిచేస్తుంది. అందుకే దేవుడు ప్రవక్తల ద్వారా తన వాక్యాన్ని ప్రజలకు ప్రకటిస్తున్నప్పుడు సాతాను కూడా తన ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తలు ఎలా వచ్చారు? అవునా? దేవుడు మాట్లాడుతుంటే సాతాను కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. అది తినొద్దు అని దేవుడు చెప్తే అది తినమని సాతాను చెప్తా ఉన్నాడు. అబద్ధ బోధకులను ఏర్పాటు చేయడు. దేవుడు మాటేమో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంటే ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే మార్గం తప్పిస్తున్నారు, దైవ చిత్తాన్ని మీరిపోయేటట్టుగా చేస్తున్నాడు. మానవుడు ఎప్పుడు కూడా దైవ చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అవునా? బిడ్డ వివాహ విషయంలో అయినా, ఒక ఇల్లు కట్టుకునే విషయంలో అయినా, మన జీవితంలో మన స్థిరపడే విషయంలో అయినా దేవుని చిత్తం నాకు తెలిస్తే బాగుండు, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నేను గ్రహించగలిగితే బాగుండు అనుకుంటాం మనం. అవునా కదా? కానీ ఏం జరుగుతుందంటే దైవ చిత్తాన్ని మనం గ్రహించాలని ఆశపడుతున్న సమయంలో సాతాను ఏం చేస్తుందంటే తన దూతలను వాడుకొని మనల్ని తప్పు మార్గంలోనికి నడిపిస్తుంది. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే భక్తులందరూ కూడా దైవ చిత్తం కొరకు కనిపెట్టేవారు. ఒక యుద్ధం చేయాలన్నా, అవునా కదా, కెయీలా సమస్తం పోగొట్టుకున్నాడు దావీదు. మీరు సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తారు, 31వ అధ్యాయమా ఎక్కడ 30 అనుకుంటా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. కెయీలాలో సమస్తాన్ని పోగొట్టేసుకుంటాడు, భార్యల్ని, పిల్లల్ని అందరినీ పోగొట్టుకుంటారు. అయితే మార్గం తెలియదు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో.
అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభువు దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ప్రభువా మేము ఎటు వెళ్ళాలయ్యా, ఎటు వెళ్తే పోగొట్టుకున్నదంతా తిరిగి ఇక్కడ చాలామంది పోగొట్టుకున్నవి చాలా ఉన్నాయి మన జీవితాల్లో. సమాధానం పోగొట్టుకున్నాం, ఆరోగ్యం పోగొట్టుకున్నాం, నెమ్మది పోగొట్టుకున్నాం, ఆస్తిని పోగొట్టుకున్నాం. అవునా కదా? పోగొట్టుకున్నవి చాలా ఉంటాయి మన జీవితాల్లో. మంచి స్నేహితులను పోగొట్టుకుంటాం, మంచి మనుషుల్ని పోగొట్టుకుంటాం, మంచి సేవకులను పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ దావీదు ఎలాగైతే దేవుని దగ్గర పోగొట్టుకున్న వాటి కొరకు ప్రార్థన చేశాడో మనం కూడా అలాగే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేస్తే ఆయనకు ఒక కళ వచ్చిందంట. కళలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకుంటావు అన్నారు. అయితే పూర్వకాలంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఏం చేసేవారంటే ఊరీము తుమ్మీము అని 2 రాళ్ళు ఉండేవి అన్నమాట. ఆ 2 రాళ్ళు కూడా యాజకుని యొక్క వస్త్రాల్లో ఉండేవి. ఏఫోదు అని ఉంటుంది, ఆ ఏఫోదులో ఉండేవి అనమాట రాళ్ళు. ఊరీము అంటే వెలుగు అనే అర్థం, తుమ్మీము అంటే సత్యము అనే అర్థం. సత్యం మీద వెలుగు పడుతుంది అనమాట. ఏది సత్యమో తెలియదు, మరి మనకి ఎలా తెలుస్తుంది? సత్యం ఏదో ఎలా తెలుస్తుందంట? వెలుగు పడితే. ఒక అబద్ధ ప్రవక్త వచ్చి రాజు యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు అనుకోండి. యుద్ధానికి వెళ్దాం అనుకుంటే ఒక అబద్ధ ప్రవక్త వచ్చి నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నీకు జయం వచ్చేస్తుందండి. ఇంకొక ఆయన వచ్చి అసలు దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, వెళ్ళకన్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఏది సత్యం, ఏది అబద్ధం ఎలా తెలుస్తుంది? ఇద్దరు ప్రవక్తలే. ఆడ అబద్ధ ప్రవక్త, ఈ నిజ ప్రవక్త. మరి గుర్తుపట్టడం ఎలాగా? ఆయనేమో వెళ్ళొద్దు, వెళ్తే అక్కడ మీకు అపజయం కలుగుతుంది అన్నాడు. ఇలాగ తెలుస్తుంది కదండి. ఇలాగ అంతా నష్టపోయిన తర్వాత ఇంక తెలిసి ప్రయోజనం ఏంటి? అవునా కదా? అబద్ధ ప్రవక్త మాట విని ఆ మార్గంలో వెళ్ళావు, నష్టపోయిన తర్వాత ఇంక ప్రయోజనం ఏంటి? ఆయన అబద్ధ ప్రవక్త తప్పుడు బోధలు, తప్పు సమాచారం చెప్పాడు అని. అవునా? ముందే తెలియాలి నీకు వెళ్ళాలా వెళ్ళకూడదా. ఇప్పుడు ఈయన వెళ్ళకూడదు అంటున్నాడు, ఆయన వెళ్ళాలంటున్నాడు, ఏం చేయాలి? కాబట్టి పాత నిబంధన కాలంలో ఈ ఊరిము తుమ్మిము అని 2 రాళ్ళు యాజకుని యొక్క వస్త్రం మీద అనమాట. ఏఫోదు అంటారు దాన్ని. ఆ ఏఫోదు మీద 2 రాళ్ళు ఉంటాయి. ఒకడొచ్చి నాకు కల వచ్చింది, రాత్రి దేవుడు యుద్ధానికి వెళ్ళమంటున్నాడు అన్నాడు అనుకో, వెంటనే యాజకుడు ఏం చేస్తాడంటే దైవ సన్నిధిలో నిలబడతాడు. నిలబడి ప్రభువా ఇదిగో మరి రాత్రి ఈ ప్రవక్తను మేము నమ్మొచ్చా నమ్మకూడదా? రాత్రి కల వచ్చింది అంటున్నాడు, యుద్ధానికి వెళ్ళాలంటున్నాడు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? జయం వస్తుందా రాదా అంటే వెంటనే దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఒక కాంతి, అంతేనా? అగ్నిస్తంభం మేఘస్తంభం వచ్చేదా లేదా? ఆ దేవుని సన్నిధిలో నుంచి ఒక కాంతి వచ్చి ఆ రాళ్ల మీద పడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ రాళ్ల మీద పడుతుందో వెలుగు అని చెప్పాను కదా, ఊరిము అంటే వెలుగు. ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చి ఆ రాళ్ల మీద పడుతుందో ఆ రాయి మహాకాంతితో ప్రకాశించడం మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఇది దేవుని కార్యం. ఒక అబద్ధ ప్రవక్త వచ్చి నాకు రాత్రి కల వచ్చింది, దేవుడు మనల్ని పలానా చోటకి వెళ్ళమంటున్నాడు, గొప్ప విజయం ఇస్తానంటున్నాడు, రాత్రి కల్లో దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు అనుకో, వెంటనే వాళ్ళు యుద్ధానికి ఏం బయలుదేరిపోరు. దేవుని ప్రజలు ఏం చేయాలి? యాజకుని దగ్గరికి రావాలి, ఆ ఏఫోదు ధరించుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఏది సత్యమో కనపరిచిన ఆయన అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడటమ్మా? ఒక వెలుగుని దాని మీద ప్రకాశింపజేస్తాడట. ఇప్పుడు సౌలు ఉన్నాడు, పౌలుగా మారాడు. ఎలా మారాడు? గొప్ప వెలుగు వచ్చింది. నమ్మొచ్చా ఆయన్ని? నమ్మొచ్చా నమ్మకూడదా? పౌలుని నమ్మొచ్చా నమ్మకూడదా? నిజ సేవకుడేనా? దేవుని చేత పంపబడిన సేవకుడేనా? సత్యమునకు సాక్షి అయినా? ఎలా తెలుసు మనకి? ఆయనకు ఒక గొప్ప వెలుగు దర్శనంలో వచ్చి ఆయన్ని దర్శించింది. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఈ ఊరిము తుమ్మిము అనే వాటిలో ఇక్కడ దావీదు కూడా చూడండి, తీసారా? దావీదు కూడా దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడంట ఒక ప్రవక్త ద్వారా. అది కాదు, అవునా కాదా ఎలా తెలుస్తుంది? వెంటనే యాజకుడిని ఏఫోదు తెమ్మన్నాడు. చూడ 30వ అధ్యాయంలో 7వ వాక్యం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను.
నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. ఏఫోదు ఎందుకు తెమ్మన్నారు? ఆ ఏఫోదులో ఊరిము తుమ్మిము అనే రాళ్ళు ఉన్నాయి. ప్రవక్త చెప్పిన విషయం కరెక్టా కాదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అది తెలుసుకోవటానికి ఆల్రెడీ దేవుడు చెప్పినప్పుడు ఇంక ఏఫోదుతో పనే ఉంది. కానీ కన్ఫర్మ్ చేసుకునేవారు అన్నమాట. మనం కూడా అంతే. ఈరోజు మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? అబద్ధ బోధకుల్ని నిజ బోధకుల్ని దేవుని వాక్యం దగ్గరికి నువ్వు రావాలి. అవునా? మొదట ఆ సేవకుని సాక్ష్యం చూడాలి. అవునా? మొదట సేవకుని సాక్ష్యం సరిగ్గా ఉందా లేదా, ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా, మాట సరిగ్గా ఉందా లేదా. తర్వాత ఆ సేవకుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆ సేవకుని యొక్క మాటలు నిన్ను ఆదరించి బలపరిచి నీ కన్నీరు తుడిచి నీ జీవితాన్ని కడుతున్నాయా లేదా. ఆయన చేసే బోధ. రెండవది, యేసుప్రభు వారు గద్దించేవారు కదా, తప్పుని గద్దించారా లేదా. అదే సమయంలో బలహీనతల్ని బాగు చేసేవారు. ఆ కష్టాన్ని చూసి కన్నీళ్లు విడిచేవారు. అవునా? మరీ ఏడుస్తుంటే లాజరును బ్రతికించడానికైనా వచ్చారు అక్కడికి. మళ్ళీ ఎందుకు ఏడడం ఎందుకు? యేసు కన్నీళ్ళు. యోహాను సువార్త 11వ అధ్యాయమా రండి. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 34 నుంచి చదువుతున్నాను. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్ళు విడిచెను. కిందకు వచ్చేసరికి ఏం చేశాడు ఆయన? 48లో చనిపోయిన ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. పిలిచాడా బయటికి సమాధిలో నుంచి? మరి ఆ మాత్రం దానికి ఆయన కన్నీళ్ళు విడవడం ఎందుకు? ఏమా? ఆయన స్వభావ లక్షణం. నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే నీతో పాటు ఆయన మరీ ఏడుస్తుందంట. మరీ ఏడుస్తుంటే చూసి ఆయన కూడా ఏం చేశారు? కన్నీళ్లు విడిచెను. ఆయన వచ్చిందే బాగు చేయడానికి. కన్నీటి ప్రవక్త అయి ఉండాలన్నమాట. కన్నీటి సేవకుడై ఉండాలి. కన్నీటి భక్తుడై ఉండాలి. ఇర్మియా ప్రజలను చూసి కన్నీరు కార్చాడు. దావీదు ప్రజలను చూసి కన్నీరు కార్చాడు. మోషే కన్నీళ్లు కార్చాడంట. పౌలు అంటాడు ఎఫెసీ సంఘంలో, 3 సంవత్సరాలు మీ కొరకు మానక బుద్ధి చెప్పుచూ నేను కన్నీళ్లు విడిచాను అంటాడు. దేవుని బిడ్డలారా, సేవకుని లక్షణాలు అన్నమాట. ఆ లక్షణాలు గుర్తుపట్టాలి మనం. దైవ సేవకుల్లో ఉన్న లక్షణాలు నువ్వు ఎప్పుడైతే గుర్తుపడతావో నీకు నిజమైన సేవకుడు ఎవరో అబద్ధ బోధకుడు ఎవరో అర్థమైపోద్ది. సేవకుడు చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తాడు. ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని. మోషే చూడండి, నేను రానన్నాడంట దేవుడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళనన్నాడంట మోషే. ఇక్కడే ఉంటాం. నువ్వు ఎప్పుడు రావాలని తీర్మానం చేసుకొని మాతో బయలుదేరుతావో అప్పుడే బయలుదేరుతావు. దేవుడు అంటాడు, వీళ్ళు లోబడని ప్రజలరా, నేను వచ్చిన కాడి నుంచి వీళ్ళు తిరుగుబాటు చేస్తే నేను సంహరించేస్తాను, నన్ను రమ్మని పిలవకంటే నువ్వు వస్తేనే వెళ్తావు, లేకపోతే వెళ్ళ. మార్గం ఎలా తెలుస్తుంది? నీ చిత్తం మాకు ఎలా తెలుస్తుంది? దైవ మార్గం మనకు తెలియాలి, దైవ చిత్తం మనకు తెలియాలంటే దేవుని సన్నిధి మనతో రావాలి. అవునా? దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలని ఆశపడాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకోవాలి, కన్నీరు కార్చాలి. ఏది దేవుని ద్వారా వస్తుందో ఏది దేవుని ద్వారా రావట్లేదు తెలుసుకోవాలి. ఏంటి, 1,00,000 రూపాయలు లంచం తీసుకొని దేవుడిచ్చాడు నాకు అన్నాడు అనుకో, లంచం పుచ్చుకోకూడదని బైబిల్ చెప్తుంది. నువ్వేమో దేవుడిచ్చాడంటే మళ్ళీ ఆ లంచం తీసుకున్న దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ నాకు దశంభాగం ఏంటి మనకి సేవకులకి మళ్ళీ కానుకలు ఇస్తే అక్కడ సేవకుడికి బాగోదు, ఇక్కడ నీకు బాగోదు. సేవకుని పరిచర్య కూడా బాగోదు, నీ జీవితం బాగోదు. సేవకుడు గద్దించి ఖండించి దేవుని వాక్యాన్ని బోధించాలి. అదే సమయంలో విశ్వాసి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవాల్లో ఉండాలమ్మా.
ఏదైనా మన జీవితంలో దేవుని ద్వారానే రావాలి. కొన్నిసార్లు మనం దైవ చిత్తం తెలుసుకోకుండా ఒక అడుగు ముందుకేసినప్పుడు, నిజంగా దేవుని బిడ్డలు దైవ చిత్తం ఏంటో నువ్వు గ్రహించకుండా ఒక అడుగు ముందుకేసినప్పుడు దేవుడు దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా మనతో మాట్లాడతాడు. నా జీవితంలో అలాగే అన్ని విషయాల్లో మనం దేవుని చిత్తం వెతకాలి. అలా వెతకకుండా ఒకవేళ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దేవుడు మాట్లాడతాడు, నువ్వు చేస్తున్నది నువ్వు వెళ్తున్న మార్గం సరైన మార్గం కాదని. వెంటనే అడుగులు వెనక్కి తీసుకోవాలన్నమాట. ఆ మార్గంలో వెళ్ళకూడదు. ఎన్ని ఎర్రలు చూపినా సరే, అంత శత్రువుకి ఎంత ప్రేమో తెలుసా మీకు? సాతానికి చాలా ప్రేమ. ఎంత ప్రేమగా మాట్లాడుతుందో తీతీ కౌరులు చెప్తుంది. గ్రహించాలంట మనం. నీ భక్తి అంతా పాడైపోద్ది, అంతే. నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఆ తీతీ మాటలకు మనం పడిపోయామంటే మన జీవితం సర్వనాశనం అయిపోద్ది. సరైన విశ్వాసులతో సహవాసం చేయాలి. సరైన సేవకుడి దగ్గర బోధన నేర్చుకోవాలి. సరైన స్నేహితులను సంపాదించుకోవాలి. అంతే కదా. లోకంలో మంచి స్నేహితులు కావాలా, చెడ్డ స్నేహితులు కావాలా? సరైన స్నేహాలు. మొహమాటాలకు వెళ్ళకూడదు దేవుని బిడ్డలో. మొహమాటాలకు వెళ్తే మన జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయం అందు కూడా ప్రార్థన చేసుకోవాలి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? అసలు దేవుని చిత్తం ఏంటి? ప్రభువా, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి అని మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోలేము. యెహోషాపాతు కంటే దేవుడు యుద్ధ నియమాలు చెప్పాడు. నిజంగా దేవుని చిత్తం కనుక మనం బయలుపరచబడితే దేవుని ఆత్మ మనతో ఉంటుంది. దేవుని తోడు మనకి, ఆయన శక్తి మనకి ఇస్తాడు. ఆయన దేవదూతలను మనకి ఇస్తాడు. ఆయన దూతల్ని, దేవదూతలు కాదు, దేవదూతలు ఉంటారు, అది వేరే విషయం. కానీ ఆయన దూతలు అంటే లోకంలోనే ఉంటారు మనుష్యులు. ఆయన దూతలు కూడా మనకి ఇస్తారు. అర్థమైందండి? సేవ గురించి చాలామంది చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు సేవ చేయకూడదు, ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదు, అలా ఇలా అని చెప్తూ ఉంటారు. సరే, నాకు దేవుడు దర్శనం ఇచ్చారు సేవ చేయమని. మరి నేను ఇప్పుడు వీళ్ళ సేవకులే, చెప్పేవాళ్ళు కూడా సేవకులే. ఇప్పుడు నేను సేవ చేయాలా, లేకపోతే దేవుడు కళలు ఇచ్చాడు, ఆ కళ అబద్ధమా? నేనేం చేయాలా? ఆ దర్శనాలు ఇచ్చాడు, కళలు ఇచ్చాడు. ఓ పక్కనేమో సేవకుల నోట్లో నుంచేమో ఆడవాళ్ళు సేవ చేయకూడదు, ఓ పెద్ద ప్రవక్త చెప్పాడు అంటారు. ఇప్పుడు ఆయన ప్రవక్తే, దేవుని ప్రవక్త. ఇప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నేనేం చేయాలా? కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో దేవుడు ఏం చేస్తాడట? ఆయన శక్తిని మనకి ఇస్తాడంట. రెండవది, ఆయన చిత్తాన్ని ఆయన జరిగిస్తాడు, చూడాలి మనం. మూడవది, ఆయన దూతల్ని మనకి ఇస్తాడు. సరే, మందిరం పరిచర్య గురించి దేవుడు చూపించాడు. పరిచర్య గురించి దేవుడు చూపించినప్పుడు ఒక పక్కనేమో వాళ్ళ సేవ చేయకూడదు అంటున్నారు. సరే, ఏమవుతుంది? ప్రార్థన చేద్దాం. దేవుడు దూతలను ఏర్పాటు చేసాడా లేదా? ఈ మందిరాన్ని నిర్మించడానికి. అవునా కదా? నా వల్ల అవుతుందా? దేవుడు తన పని కొరకు మనల్ని గనక నియమించుకుంటే, ఒక పని కొరకు దేవుడు నిన్ను నియమిస్తే, దేవుడు ఆ పని అంతం వరకు కొనసాగించి సంపూర్తి చేసే వరకు నీ చేయి విడిచిపెట్టాడు. అది ఆయన తోడు నీకు ఉంటుంది. మనం అప్పుడే దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు, విమర్శిస్తారు. పోనీ వాళ్ళ మాటలు ఎందుకు పెట్టుకోవాలా? అబద్ధ బోధకుల మాటలు, అబద్ధ ప్రవక్తల మాటలు వినకూడదు మనం. అవునా కదా? సత్యం ఏంటో నాకు దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ఆ సత్యాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చుతాడు. నెరవేర్చే వరకు మనం ఆయన సన్నిధిలో ఏం చేయాలా? కనిపెట్టాలా. ఈరోజు మందిరాన్ని చూపించి, ఒక పరిచర్య చూపించి, ఇక్కడ ఈ పరిచర్యని అప్పగిస్తున్నప్పుడు దేవుడు ఆ మందిరానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి దేవుడు ఏం చేయాలా? చేస్తాడా చేయడా? వదిలిపెట్టేస్తాడా? ఆయన దూతలను కూడా మన కొరకు ఏర్పరుస్తాడు. పైన దేవదూతలే కాదు, ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే అది చాలా కఠినమైన ప్రదేశం. వెళ్ళాలంటే మన వల్ల కాదు. దేవుడేమో వెళ్ళమంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు అంటాడు, నా దూతని నీకు ముందుగా పంపుతాను. పంపుతాడా? మోషేతో అదే అన్నాడు. ఆయన దూతల్ని మనకు ముందుగా పంపిస్తాడు. అది సరైన మార్గం అయితేనే దేవుడు మనతో ఉండి ఆయన దూతలను మనకు ముందుగా పంపించి మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? సంపూర్ణమైన దేవుని చిత్తం కొరకు కనిపెట్టండి దేవుని బిడ్డలారా.
పాత నిబంధనలో వస్త్రాలు వేరుగా ఉన్నాయి, యాజకుల వస్త్రాలు వేరుగా ఉన్నాయి. ఆ వస్త్రాల్లో ఉన్నాయి ఊరిము తుమ్మీం అనేది. దాని ద్వారా తెలుసుకునేవాళ్ళు. అలాంటి వస్త్రాలు ఎవరు పుట్టించుకోకూడదు పాత నిబంధన గ్రంథంలో. అలాంటి వస్త్రాలు ఎవరు వేసుకోకూడదు. యాజకునికి ఉన్న వస్త్రాలు ఎవరు వేసుకోకూడదండి పాత నిబంధనలో. ఆయన వస్త్రాలు వేరుగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే దేవుని సంపూర్ణమైన చిత్తం ఆ వస్త్రాల్లోని ద్వారానే తెలుసుకుంటాం మనం. ఏపోదు అనేది దానిలో దేవుడు న్యాయ విధాన పథకం అని, అందులో 12 రాళ్ళు బంగారపు రేగుతో ఒక రేకును తయారు చేసి అందులో 12 గోత్రాలకు సంబంధించిన 12 గోత్రాల రాళ్ళు అందులో పొదుగుతారండి. అంతేకాదు ఆ ఏపోదులో 2 రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఏంటంట? ఊరీము తుమ్మీము. దాని ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకుంటారు. అలాంటి వస్త్రం మరి ఎవరు వేసుకోకూడదు. అలాంటి వస్త్రాన్ని ఇంకొకరు తయారు చేయకూడదు. అలాగే సేవకుని అభిషేకించడానికి తయారు చేసే నూనె కూడా మనుషులు ఎవరు కూడా, సామాన్య మనుషులు ఎవరు కూడా తయారు చేసుకోకూడదు. అలాగే పాత నిబంధన కాలంలో ఆ వస్త్రాల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారు. మరి కొత్త నిబంధనలో ఎలాగ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి? సాక్ష్యం ద్వారా, మన జీవిత సాక్ష్యం ద్వారా, మన నడక, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నేను చేస్తున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాయన్నారు. నేను మాట్లాడుతున్న మాటలు నావి కాదు, నా తండ్రి నాకు ఇచ్చిన మాటలే నేను మాట్లాడుతున్నాను అన్నారు. అంటే మనిషి యొక్క సాక్ష్యం అతని మాటల ద్వారా, అతని క్రియల ద్వారా తెలుస్తుందండి. ఒక మనిషి నోరు విప్పి 4 మాటలు మాట్లాడితే అతను ఎలాంటోడో, అతని మనస్తత్వం ఏంటో అర్థమైపోద్ది దేవుని బిడ్డలారా. అతను చేసే క్రియలు కూడా అతని జీవితం ఏంటో చెప్తాయి. ఒక సేవకుడిని నువ్వు ఎలా గుర్తించగలవు అంటే అతని ప్రవర్తన ద్వారా, అతని క్రియల ద్వారా, రెండవది ఆయన మాటల ద్వారా ఒక సేవకుడిని నువ్వు గుర్తించగలవు దేవుని బిడ్డలారా. సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవటానికి నీకు దేవుడు ఆ రోజు ఈ రోజు కూడా సేవకులను పెట్టాడు. ఏ సమస్య వచ్చినా సరే ప్రార్థన చేసే సేవకులు, కన్నీరు కార్చే సేవకులు నీకుంటే దేవుని దర్శనం, దేవుని వాక్కు సేవకుల ద్వారా నీకు బయలుపరచబడుతుంది. దేవుని పరిశుద్ధ మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడండి. ఆయన సన్నిధికి నువ్వు రాకపోతే దేవుని మాటలు నీకు అర్థం కావు. నీ జీవితాన్ని మార్చుకోవాలి, ఆయన మాటలు విని నడక మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు దేవుడు. మన జీవితాన్ని మనం దిద్దుకోకపోతే దేవుడు మన చేవిడిచి పెట్టేస్తాడండి. నిన్ను నడిపించాలనుకుంటాడు ఆయన. నీకు నాయకుడిగా ఉండి నిన్ను నడిపించాలనుకుంటాడు. నీ జీవితాన్ని పైకెత్తాలనుకుంటాడండి. నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తానంటాడు. దేవుని ఘనపరచడం అంటే ఏంటి? దేవుని మందిరానికి రావడమే. విశ్రాంతి దినము ఘనమైనదని ఎంచి దాన్ని ఘనంగా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో నేను వాళ్ళని నిలబెడతానంటాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వాక్యం నుంచి మీరు చదివితే దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వినడమే దేవుని ఘనపరచటం. ఆయన మందిరానికి నువ్వు రానప్పుడు నువ్వు దేవుని ఘనపరిచినట్లే. నువ్వు ఖాళీగా ఉన్నావు, డ్యూటీకి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నావు ఆదివారం, కానీ మందిరానికి రావు. దేవుణ్ణి ఘనపరిచినట్లా ఆయన రమ్మని పిలుస్తున్నాడు కదా. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్తున్నాడు ఆయన. దైవ సాన్నిధ్యాన్ని ఘనపరచాలి మనం దేవుని బిడ్డలారు. ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపుని మనం అంగీకరించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటా ఉన్నప్పుడు నీ హృదయం మారుతుందండి. మారు మనసు పొందుతావు. నువ్వు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా కన్నీరు తుడుస్తాడు, నా బ్రతుకు మారుస్తాడు, నన్ను సరి చేస్తాడనే నమ్మిక, విశ్వాసం నీకు కలుగుతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు ఆయన. దేవునికి దూరంగా వెళ్ళిపోయిన ఏ వ్యక్తి మంచిగా బ్రతకలేడండి. అలా నీ లోకంలో నీ మంచితనం నేను పరలోకం తీసుకెళ్దావు. దేవుడు చేసిన మంచి క్రియలే మనల్ని పరలోకం తీసుకెళ్తాయి. ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప పుణ్యకార్యాన్ని చేశాడు దేవుని బిడ్డలారా. ఆ కార్యం చేయటానికి ఆయన భూమి మీదకి వచ్చాడండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు దేవుని బిడ్డలారా. సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని నెరవేర్చాడండి. నువ్వు నెరవేర్చగలుగుతున్నావా దేవుని చిత్తాన్ని? అలా నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని ఇమ్మని అడగటమే ప్రార్థన. దేవా నీ చిత్తాన్ని సంపూర్ణంగా నేను నెరవేర్చాలి. ఆయన చిత్తం అంతా మనకు బయలుపరచకుండా ఏది దాచుకోడంట ఆయన. నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుడు చెప్తూ ఉంటాడు.
ఎలా ఉండకూడదని చెప్తున్నాడో అలా ఉండకుండా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలి. అదే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. నీ మాట ప్రకారం నేను జీవించలేకపోతున్నానయ్యా, నీ మాట ప్రకారంగా నేను బ్రతకలేకపోతున్నానయ్యా, ఎన్నో మంచి మాటలు నాకు చెప్తున్నావు కానీ నాయనా పెడచెవిని పెడుతున్నానయ్యా, లోబడే స్వభావం నాకు లేదు నాయనా. అయ్యా ఏది చేయమని చెప్తాడో అది చెయ్యాలి, అది చెయ్యకపోవటమే పాపం. మరి దేవుడు చేయమన్న పనులన్నీ చేస్తున్నామా మనం? దేవుడు చెయ్యొద్దన్న పనులన్నీ మానేస్తున్నామా మనం? ఏది చేయొద్దంటాడో అదే చేస్తాం, ఏది చేయమంటాడో అది చెయ్యం. ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధాత్మ కొరకు. దేవా నీ ఆత్మ సహాయం నాకు కావాలి నాయనా. నా అంతటి నేనైతే ఏమీ చేయలేను ప్రభువా, నా అంతటి నేనైతే ప్రభా నా వల్ల కాదయ్యా. పాప నియమం నా శరీరంలో ఉంది నాయన, లోబడనివ్వదయ్యా ఈ శరీరం, నీ మాటకు లోబడనివ్వదు ప్రభా. ఏది వినకూడదో, ఏది చేయకూడదో, ఏది చూడకూడదో మన జీవితం మారిపోవాలి. దేవుని బిడ్డలారా, ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి దేవుడిని నడిపించాలనుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలి, ఆయన్ని నడిపించాలని ఆయనకు ఆశ. దేవుని బిడ్డలారా, సరైన మార్గంలో నేను నడిపించాలని, నీ జీవితాన్ని పైకెత్తాలని, నీ కన్నీరు తొడవాలని, నీ హస్తం పట్టుకొని నిన్ను ఆశీర్వదించాలని, దుర్భరమైన నీ జీవితాన్ని కట్టాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. నువ్వు కన్నీళ్ల మధ్యలో ఉండటం దేవుని చిత్తం కాదండి. దైవ సంకల్పం నీ జీవితంలో నెరవేర్చబడకుండా అపవాది అడ్డంకులు అనేక ఆటంకాలు కలుగు చేస్తాయి. దేవుని మాటే అన్నట్లుగా, దేవుడే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. గ్రహించాలి, మనం గుర్తుపట్టాలండి. ఈ లోకంలో మోమాటాలకు వెళ్ళకూడదు. దేవుని పెట్టారా, మోమాటాలు కాదండి. నిజమైన స్నేహితులు ఎవరో గుర్తుపట్టాల, నిజమైన ఉపదేశకుల్ని గుర్తుపట్టాలా, ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టాలండి. నీ మార్గం నాకు చూపించి ప్రభువా, ఎటు వెళ్ళాలి ప్రభువా, ఎటు వెళ్ళాలి ప్రభువా, ఎవరిని నమ్మాలి ప్రభువా, ఏది సత్యమునైనా సత్యమునకు చెవి యొగ్గాలి తండ్రి. కల్పన కథల వైపు నేను తిరగకూడదు ప్రభువా. దేవుని బిడ్డలారా, సత్యానికి చెవి యొగ్గక కల్పనా కథల వైపుకి తిరుగు కాలం వస్తుందంట. తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటాడు అంటాడు. దేవుని బిడ్డలు నీ కొరకు వాక్యాన్ని ఉపదేశించి, నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు ప్రార్థించే బిడ్డలను దేవుడు ఏర్పరుస్తూ ఉంటాడు. దేవా నా జీవితాన్ని కట్టునైనా సరైన మార్గంలో నడిపించినైనా. మన లోపలంతా చెడుతనం అదంతా బయటికి వచ్చేయాలి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అన్నం తిన్నప్పుడు అరగకపోతే మనం అనుకుంటాం అదంతా బయటకు వచ్చేస్తే బాగుండు, ఊపిరాడినట్టుగా ఉంది, అంతా ఏదోలా ఉంది, నాకు వికారంగా ఉంది, కడుపు తిప్పుతుంది, కడుపు అంతా బిగబట్టినట్టుగా ఉంది అనుకుంటాం. అదంతా బయటకు వచ్చేసినప్పుడు ఫ్రీ అయిపోతాం మనం. అలాగే నీ లోపల ఉన్న చేదంతా బయటకు వచ్చేయాలండి, ఆ కుళ్ళంతా బయటకు వచ్చేయాలి. అదే ప్రార్థన. దేవుని పెట్టారా, దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నాలో ఉన్న అపవిత్రత, నాలో ఉన్న పాపం, అసూయ, ద్వేషం, పగ, లోపల ఎంత కుళ్ళు పెట్టుకొని ఉండకూడదు. మనం లోపల ఉన్నదంతా బయటకు వచ్చేయాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నాలో నీకు ఇష్టం లేని ప్రతి హేయ క్రియ నుంచి నాకు విడుదల కలుగు చేయండి అయ్యా. పాపాన్ని దాచిపెట్టలేం దేవుని పెట్టలేరా, అపవిత్రతను దాచిపెట్టలేం. ఎవరి మీద ఏం ఉండకూడదు నీకు అసలు. సమాధానం, ప్రతి వారిని ప్రేమించే మనసు నాకు దయచేయి ప్రభువా. సమాధానంతో నింపు ప్రభువా, సమాధానంతో నింపు ప్రభువా, ప్రేమతో నింపు ప్రభువా, క్షమించే మనసు దయచే ప్రభువా. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్నెలా క్షమిస్తాడు? నువ్వు ఎదుటివాడిని ప్రేమించలేనప్పుడు దేవుడు నిన్నెలా ప్రేమిస్తాడు? ప్రేమతత్వాన్ని వృద్ధి పొందించుకోవాలండి. ఎవరి మీద కోపం ఉండకూడదు దేవుని బిడ్డలారా, ఎవరి మీద కోపం ఉండకూడదు. పోన్లే దేవుడు వాళ్ళని క్షమించిన కాక వదిలిపెట్టేయండి, దేవునికి అప్పగించండి. మనసు అంత తేలిగ్గా ఉంటుందో. అన్నీ లోపల పెట్టుకొని అంత భారం మోసుకుంటా ఎందుకంట? ఆరోగ్యం పాడు చేసుకుంటాం, దేవుని ఆశీర్వాదాలకి దూరం అయిపోతాం. దేవా ఎవరి మీద నాకేం ఉండకూడదు నాయన, మంచి ఏదో చెడేదో నేను గ్రహించాలి నాయన. అయ్యా సత్యం నాకు స్తంభముగా నేను ఉండాలి ప్రభువా. కొంతమందికి గద్దిస్తే ఇష్టం ఉండదండి, కొంతమందిని గద్దిస్తే ఇష్టపడరు.
కానీ కొంతమంది దేవుని మందిరానికి వచ్చి దేవా నీ గద్దింపులు నాకు కావాలని కోరుకుంటారు. నేను ఏ విషయంలో పడిపోతున్నానో, ఏ విషయంలో జారిపోతున్నానో అది నువ్వు నాకు తెలియచేయి ప్రభువా, నా జీవితాన్ని సరి చేసుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేస్తారు. నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? దేవా నన్ను సరిచేయనైనా, నన్ను సరిచేయనైనా. తండ్రి నా హృదయంలో చేదైన వేరే ఏది ఉండకూడదు ప్రభువా. అయ్యా స్వచ్ఛమైన మనసు అండి, చంటి పిల్లల మనసు మనకు కావాలి దేవుని బిడ్డలారా. అయ్యా నా హృదయాన్ని సరిచేయనైనా. నువ్వు మారకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. మనుషులు పై వేషాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాలు చూస్తాడు. నీ హృదయం మారకుండా. ఆ గారడీ సీమోన్తో అంటున్నాడు పేతురు, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడతాడేమో, కరుణిస్తాడేమో, కనికరిస్తాడేమో. మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉందో లేదో మనకే తెలుస్తుంది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయం ఎలా ఉంది? హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను దేవుని బిడ్డలారా. పాత రోత జీవితంతో కొత్త సంవత్సరంలోనికి వెళ్ళకూడదండి. అందరికంటే ఎక్కువ, అన్నిటికంటే మెన్నైన దేవుడు నీకు ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? నిన్ను ఆశీర్వదించేవాడు ఆయన, నిన్ను అభివృద్ధి పరిచేవాడు ఆయన, నీ కన్నీరు తుడిచేవాడు ఆయన, నీ కష్టం తీర్చేవాడు ఆయన, నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించాలనుకుంటున్నాడు ఆయన. అలాంటప్పుడు లోకంలో మనుషుల వైపు ఎందుకు చూసి కృంగిపోతావు నువ్వు? ఎవరి మీద ఎందుకు? మనకి అంతా వదిలేద్దాం. పాత సంవత్సరంలో అదంతా వదిలేద్దామండి. ఈ రోత జీవితాన్ని, పాత జీవితాన్ని, పాపపు బ్రతుకుని, భ్రష్టత్వాన్ని కొత్త సంవత్సరంలో తీసుకెళ్ళద్దు అసలు. పశ్చాత్తాపం, కన్నీరు. ప్రభువా నా జీవితం మార్చినైనా. అయ్యా మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నేళ్ళు నీవు తీర్పుంది పైలోకంలో. మారుదాం దేవుని బిడ్డలారా, మారుదాం, మార్పు చెందుదాం. నూతన సంవత్సరంలోనికి పాత జీవితంతో వెళ్ళొద్దండి. కొత్త బట్టలు వేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. పండగ రోజుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం, కొత్త బట్టలు వేసుకొని తిరుగుతాం కదా. పాత అయిపోతాయి రెండో రోజుకే, కానీ ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవటం అదొక సంతోషం, అదొక ఆనందం. మనం కూడా మన జీవిత వస్త్రాన్ని ఉతుక్కొని వెళ్ళాలి దేవుని బిడ్డలారా. ఈ పాత రోత జీవితంతో నేను కొత్త సంవత్సరం అడుగు పెట్టకూడదయ్యా. నా చూపు మారిపోవాలి, నా తలంపు మారిపోవాలి, నా ఆలోచన మారిపోవాలి, నా నడవడికి మారిపోవాలి. నా మాటలు ఎంతమందిని గాయపరుస్తున్నాయో, నా క్రియలు ఎంతమందిని గాయపరుస్తున్నాయో తండ్రి. నేను చేస్తున్న పనుల వల్ల నీకు సంతోషం కలుగుతుందో లేదో ప్రభువా. నాయనా నేను మారాలయ్యా, నేను మారాలి తండ్రి. నా హృదయం మారాలి తండ్రి. నీ హృదయం మారకుండా, నీ బ్రతుకు మారకుండా ఎన్ని సంవత్సరాలు నీ మేము చెల్లిపోయినా ఏం ప్రయోజనం దేవుని బిడ్డలారా. దేవుడు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు, నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు, నీ పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు. ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి ఆయన నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు ఆశీర్వాదాలను విసర్జిస్తావు నువ్వు? దేవుడు నిన్ను తన చేతుల్లోనికి తీసుకొని నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ కన్నీరు తుడవాలనుకుంటున్నాడు ఆయన. ఒక సంవత్సరాన్ని దేవుడు నీకు దయాకిరీటంగా ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈరోజు ఉదయకాలం ఒక వార్త వచ్చిందండి. పేటలో ఒక ఆవిడ చనిపోయింది.
పాష గారు అంటున్నారు, మొన్నే చూసానే బాబు బండి మీద వెళ్తుంది, బాగానే ఉంది అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీది, ఈ క్షణం నీది. మార్పు చెందుదామండి. దేవుని దగ్గర ప్రతి దోషం ఒప్పుకుందాం. ఎవరి మీద ఏది ఉండకూడదయ్యా, నాకు ఎవరి మీద ఏది ఉండకూడదు ప్రభా. కల్మషం లేని హృదయం నాకు దయచేయండి ప్రభా. ఎవరు ఎలా చేస్తే చేయనివ్వండి, ఎవరు ఎలా ఉంటే ఉండనివ్వండి, ఎవరు ఎలా మాట్లాడితే మాట్లాడనివ్వండి. నీ హృదయం మాత్రం ఎప్పుడు దేవుని ఎదుట సరైందిగా ఉండాలి. మనల్ని దేవుడు కనపరచాలండి, మనుషులు కాదు. దేవుని బిడ్డలారా, దేవా నేను నీ చేతుల్లో ఉండాలి నాయన. నీ చేతుల్లో నుంచి నేను జారిపోకూడదు ప్రభువా. అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. నీ చేతుల్లోనే నన్ను దాయండి నాయన. నీ చేతి నీడలో నన్ను దాయండి ప్రభువా. నీ చేతి నీడలో నన్ను కప్పండి ప్రభువా. నీకు ఇష్టమైన జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. పాపం లేని పరిశుద్ధమైన జీవితం ప్రభువా. కడుగు నాయన, శుద్ధి చేయి నాయన. నా హృదయాన్ని శుద్ధి చేయి నాయన. అయ్యా నా నోటిని శుద్ధి చేయి నాయన. నా ప్రవర్తన సరి చేయి నాయన. నా బ్రతుకు సరి చేయి నాయన. ఎవరి వైపో కాదు దేవుని బిడ్డలారా, నీ వైపే నువ్వు చూసుకో. తండ్రిని అడుగు నాయన, నేను నీ బిడ్డగా ఉండాలి ప్రభువా. తప్పిపోయిన కుమారుడు అంటాడు కదా, నా తండ్రి పరలోకమునకు నీకు నేను విరోధంగా పాపం చేశానయ్యా. మన దోషాన్ని ఒప్పుకోవాలి దేవుని దగ్గర. దేవుని బిడ్డలారా, ఎవరి వైపు చూడకు, ఎవరి వైపు చూడకు. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలని మనం కోరుకోకూడదండి. మనమే మారాలి దేవుని బిడ్డలారా. నేను మారాలయ్యా, నా బ్రతుకు మారాలయ్యా, నా ప్రవర్తన మారాలయ్యా. వాళ్ళ వైపు నన్ను చూడనివ్వద్దు నాయన. నీ వైపు చూసే కన్నులు దయచేయి ప్రభువా. నీ వైపు చూసే కన్నులు దయచేయి ప్రభువా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, మనసాయనయ్యా. దాహముగన్నావో యేసయ్యా, నాకై జీవా జలములనిచ్చావు కదయ్యా. దాహముగన్నావో యేసయ్యా, నాకై జీవా జలములనిచ్చావు కదయ్యా. అట్టి జీవాధిపతివైనా నిన్ను చూడాలేనట్టి కనులేలనయ్యా యేసయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. దేవుని బిడ్డలారా, మన కొరకు దప్పికొన్నాడు ఆయన, నీ ఆత్మ కొరకు దప్పికొన్నాడు ఆయన. జీవజలం ఇవ్వటానికి జీవాధిపతి అయిన దేవుడు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు దప్పికొన్నాడు. ఆయన చూడాలని ఆశపడాలి, ఆయన చూడాలని. మనుషుల్ని ఎందుకు చూస్తావు? మనుషుల్ని ఎందుకు చూస్తావు? మట్టి మనిషి స్వభావం అలాగే ఉంటుంది కదా. మనుషుల్ని ఎందుకు చూడాలి మనం? వాళ్ళ వీళ్ళని ఎందుకు చూడాలి మనం? నిన్ను చూసే కన్నులు నాకు ఇయ్యయ్యా. నిన్ను గాయపరుస్తున్నానయ్యా. నేను మారాను అనుకుంటున్నాను, కానీ నేను మారలేదు ప్రభువా. మారవలసినంతగా నేను మారాలి ప్రభువా. యేసయ్యా, నన్ను మార్చు తండ్రి, నా బ్రతుకు మార్చు తండ్రి, నా నడక మార్చు తండ్రి, నా చూపు మార్చు తండ్రి, నిన్ను చూసే కన్నులేవు తండ్రి. యేసయ్యా, విన్న వాక్యం వ్యర్థమైపోతుందయ్యా. నీ మాటలు వింటున్నాను కానీ నాయన వినే చెవి నాకు లేదయ్యా. నిన్ను చూసే కన్ను నాకు లేదయ్యా. అయ్యా, నిన్ను చూడాలయ్యా. అయ్యా, నీ స్వరం వినాలయ్యా. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. వినగల చెవి నీకుందా? పెడ చెవిని పెట్టేస్తున్నావు దేవుని మాట వినకుండా. చెవిటి దాని అయిపోయావు, చెవిటి వాడు అయిపోయావు.
దేవుని మాటలు వినబుద్ధి వేయట్లేదా? వినసొంపుగా లేవా? మారాలని లేదా? ఆయన మనసు తెలుసుకోవాలని లేదా? ఆయన సంతోషపెట్టాలని లేదా? ఆయన చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలని లేదా? దేవుడు నిన్ను నడిపించాలని నువ్వు కోరుకోవట్లేదా? దేవుడు నడిపించడానికి అవకాశం ఇవ్వండి. దేవుని బిడ్డలారా, వీరు లోబడి నల్లని ప్రజలు కనుక నేను వీరితో కూడా రాను అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి. ఈరోజు నిన్ను గురించి నన్ను గురించి కూడా అలాగే అంటాడు కదా, నేను మీతో రాను, నేను మీతో రాను. ఆ మాట ఎంత కఠినంగా ఉంది దేవుని బిడ్డలారా. ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదండి, ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు దేవుని బిడ్డలారా. అంతవరకు దేవుడు మనతో ఉండాలి, అంతవరకు ఆయన మనల్ని నడిపించాలి. ఆయనకు అవకాశం ఇవ్వండి. నీ తప్పు దిద్దుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా దేవుడు నీతో నడవడానికి ఇష్టపడ్డ దేవుని బిడ్డలారా. ఎంతగా ఆయన బ్రతిమలాడుతున్నా, ఎంతగా ఆయన నీకు బుద్ధి చెప్తున్నా, ఎంతగా ఆయన నిన్ను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నా, నీ మనసు మారకపోతే, నీ హృదయం మారకపోతే దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడతాడా? ఆయన చిత్తాన్ని నీకు బయలుపరచడానికి ఇష్టపడతాడా? నీ మనసు మారాలి దేవుని బిడ్డ, ఎవరో కాదు, నువ్వే మారాలి. అడగండి, దేవా నన్ను మార్చయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను సరిచేయ్యా. దేవుడు నిన్ను సరిచేయటానికి ఇష్టపడండి, దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడండి. ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకోండి దేవుని బిడ్డ. ఏదైనా కావాలంటే ఎలుగెత్తి మారు పెడతాం, గగ్గోలు పెడతాం, కేకలు పెడతాం. మనసు మారాలంటే కష్టంగా ఉందా అడగటానికి? దేవుణ్ణి ప్రార్థన చేయడానికి కష్టంగా ఉందా? ఇబ్బందిగా ఉందా దేవుని బిడ్డలారా? మారడానికి ఇష్టంగా లేదా? నీ వల్ల ఏమవుతుంది? నీ వల్ల ఏమీ కాదు. దేవుడు నిన్ను మార్చుకుంటాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఆయన నిన్ను మార్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు కేకలేసినట్టు కేకలేనా తండ్రి, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానయ్యా. నీ కుమారుని అనిపించుకోవటానికి, నీ కుమార్తెను అనిపించుకోవటానికి నేను యోగ్యురాల్ని కాదు ప్రభువా. ఏ యోగ్యత లేదయ్యా, ఏ అర్హత లేదయ్యా నీ ముందు నిలబడటానికి, కన్నులెత్తి నిన్ను చూడటానికి. ఆ తండ్రి ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో కేకలు పెట్టి ప్రార్థన చేయి దేవుని బిడ్డ. దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చాం తండ్రి. మానవ హృదయం కఠిన హృదయం నాయన, నువ్వెంత ప్రేమ చూపించిన తండ్రి నాయన. సుత్తి వంటి నీ వాక్యం తండ్రి బండలను బద్దలు చేయాలనుకున్నా తండ్రి. అయ్యా రాతి గుండె నాయన, కఠినాత్ములము తండ్రి నాయన. దేవానికి వందనాలయ్య. మా హృదయాలు కరిగించినైనా, కదిలించినైనా, కన్నీరు రప్పించినైనా అయ్యా, అయ్యా పాపులమని పారద్రోలే దేవుడవు కాదు నాయన. చేరదీసి హక్కులు చేర్చుకొని ఆదరిస్తావయ్యా, కన్నీరు తుడుస్తావయ్యా. దేవానికి వందనాలు తండ్రి నాయన. నీళ్లు రాళ్ళని కరిగిస్తుంది అన్నావు తండ్రి, నీ వాక్యం రాళ్ళని కరిగిస్తుంది నాయన. మా హృదయాలు కరిగించండి నాయన, నీకు స్తోత్రాలు. కఠినత్వం ఉండకూడదు, మృదు మధుర స్వభావం, మెత్తని మనస్సు. యోష్యా ఇదిగో భయంకరమైన ఉగ్రత రాబోతుంది, దేవుని కోపం మీద రగులుకుంటుంది అని చెప్పినప్పుడు మెత్తని మనస్సు గలవాడై కన్నీళ్లు విడిచుచు నీ సన్నిధిలో తన వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేశాడట నాయన. అయ్యా నీ ప్రవక్త అయిన హుల్దా ద్వారా తండ్రి అయ్యా చక్కటి ఆదరణకరమైన నాయన వార్తను వినిపించావు నాయన. ఇదిగో నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన నేను విన్నాను. కాబట్టి ఈ కీడు నీ మీదకి రాదని ప్రభా నాడు యోష్యాని ప్రభా అయ్యా మీ మాటల చేత మీరు ఆదరించారు తండ్రి, కీడు తప్పించారు నాయన. తండ్రి నీకు వందనాలు. అలాగూ నీ బిడ్డలను కూడా మీరు కనికరించండి నాయన, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి కీడు నుంచి, ప్రతి శోధన నుంచి తప్పించండి అయ్యా. సంవత్సరపు ఆఖరి దినాల్లో ఎన్నో మరణ వార్తలు వింటున్నాం, రోజు 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 ఎక్కడో చోట తండ్రి నాయన. వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద అని తేడా లేదు నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన.
అయ్యా అయ్యా నీ బిడ్డలను కనికరించిన ఆయన కుటుంబాలుగా ఆశీర్వదించండి అయ్యా. కుటుంబాల్లో క్షేమం దయచేయండి అయ్యా. కుటుంబాల్లో నెమ్మది దయచేయండి అయ్యా. బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచి వేయండి నాయన. ఎవరికి ఏ కీడు సంభవించనివ్వద్దు నాయన. బలహీనలను బలపరచండి అయ్యా. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. నీ రక్తం పోయండి, నీ వాక్కు పంపండి నేను. ఒక్కొక్క బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను విడుదలను దయచేయండి. ఎన్నో ఆశలతో నూతన సంవత్సరాలను కడుగు పెడుతున్నామయ్యా. బిడ్డల జీవితాలు ఆగిపోయిన పనులు సంపూర్ణం చేయండి నాయన. దేవా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇదిగో క్రిస్మస్ కాలం తండ్రి నాయన. అయ్యా బిడ్డలందరూ సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా సత్యవతి గారు తండ్రి క్రిస్మస్ అంట తండ్రి నాయన. మంచి వాతావరణం దయచేయి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ప్రోగ్రామ్స్ నాయన నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఎక్కడ కూడా ప్రభు నాయన నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు నిరాశ పడకూడదు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఎంతో ఖర్చు పెట్టి ప్రభు ఎంతోమంది దైవజనులను తండ్రి పిలుచుకొని ప్రభు నీ వాక్యం అందించాలని ప్రభు బిడ్డలు పడే ప్రయాస వ్యర్థం కాకూడదు ప్రభు. కార్యక్రమాలన్నీ ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ నెలంతా బిడ్డలు అనేక చోట్ల ప్రభు క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు తండ్రి. బిడ్డలందరినీ దీవించినైనా ఆశీర్వదించినైనా అయా కార్యక్రమాలన్నీ ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన. ఎక్కడ ఏ దైవజనుడు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఏ కార్యక్రమం చేసినా నేను మహిమపరచాలనే కదా ప్రభువా. నీ వాక్యం అనేకులకు వినిపించాలనే కదా ప్రభువా. ఈ వార్త అనేకులకు చేరి అనేక హృదయాలు కదిలించబడాలి తండ్రి. నూతన ఆత్మల మందిరాల్లోనికి చేర్చబడాలి ప్రభువా. ప్రతి సేవకుని ప్రయాస వ్యర్థం కాకూడదయ్యా. దేవానికి వందనాలు తండ్రి నాయన. ప్రేమతో వాళ్ళు చేసే పరిచర్యను మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి రేపటి దినం ప్రభువా నాయన శ్రీను మందిరాన్ని ఓపెన్ చేసుకుంటున్నారంట తండ్రి. ఆ దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకుని నాయన. నీకు స్తోత్రాలయ్యా. దైవజనులను పిలుచుకున్నారు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో ఖర్చుతో కూడిన కార్యక్రమం తండ్రి ఆ బిడ్డ ఏర్పాటు చేసుకున్నాడు నాయన. వాతావరణాన్ని అనుకూలపరచు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. పిలుచుకున్న బిడ్డలందరినీ సమకూర్చిన నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. మందిర ప్రతిష్ట ఘనంగా జరిగించండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. ఆ మందిరంలోనికి అనేక మంది బిడ్డలు నా ప్రాంతం అంతా నీ కుమారుని యొక్క పరిచర్యను మీరు వెలిగించి ప్రభువా అనేకులు తండ్రి రక్షణలోనికి నడిపించడానికి మీరు కృపదయించేయండి నాయన. నీకు స్తోత్రాలు 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 నాయన. ఇదిగో ఈ దినం చేరువచ్చిన బిడ్డలందరినీ చేతులెత్తి ఆశీర్వదించండి. బలహీనలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచండి. కన్నీళ్ల మధ్యలో ఉన్న బిడ్డలను దర్శించిన ఆయన దీవించు. ఏ మనసు ఏ హృదయంలో ఏ వేదన ఉందో ప్రభు నాయన ప్రతి బిడ్డ యొక్క వేదనను మీరు తీర్చమని అడుగుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ఆరాధన అంతా నీకు మహిమకరంగా జరిగించే నీకు స్తోత్రాలు. పాటలు పాడిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. చేరి వచ్చిన బిడ్డలందరినీ చేతులెత్తి ఆశీర్వదించి పంపించండి. మా ద్వారా మా పరిచర్యల ద్వారా కేవలము సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలగాలి తండ్రి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని దివ్య సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల్లి కవర్ తెచ్చావా? కార్లో ఉంది. డాడీ వెళ్ళారా? అందరికీ ఇవ్వండి. కలిసేసారు ఒక పేద పాలు స్వస్థతను విడుదల ఆదివారం రండి. ఆదివారం తక్కువ జరిపోతాను అమ్మా. ఆదివారం మన క్రిస్మస్ 22వ తారీఖు. అందరూ 6 గంటలకల్లా గ్యాదర్ అయిపోతాయి. తొందరగా ముగించుకో.